రావటంత వరకు జరిగింది. ఇక మళ్ళీ దీన్ని సరే కోవిడ్ ఇంకా వస్తుంది అనేది అంటున్నారు. సరే వచ్చేదేమో పక్క పెట్టండి, ముందలైతే ఒక ప్రయత్నం చేసి అందరినీ పోగేసి మళ్ళా యాక్టివిటీ పెద్ద ఎత్తున స్టార్ట్ చేయడానికి ఈ కార్యక్రమం తీసుకున్నాం. అందుకనే ఒకటి ఈ చట్టాన్ని ఎట్లా నాశనం చేయాలి అనేది తీవ్ర ప్రయత్నం, మామూలు ప్రయత్నం కాదు. అది మనం ఏదో అనుకుంటున్నాం కానీ ఎంత దాని నుంచి ఎట్లా తీసేస్తే మనకు ఉపశమనం వస్తుంది అని చెప్పి అన్ని ప్రభుత్వాలు కూడా కోరుకుంటున్నాయి. అది కరెక్ట్ కాదు, దానికి వ్యతిరేకంగా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం అనేక కుంభకోణాలు ఈ మధ్యకాలంలో చాలా కుంభకోణాలు బయటకు వచ్చినాయి. అయితే అది సరిపోవు. ఇప్పుడు ప్రతి ఆఫీస్లో అనేక కుంభకోణాలు ఉన్నాయి. వాటిని వెలికి తీయటం కోసం ఈ ప్రయత్నం ప్రారంభించి దాన్ని విస్తృతంగా కృషి చేయడం కోసం ఆలోచించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సెమినార్ లాగా పెట్టడం జరిగింది. ఏమైనప్పటికీ మీరందరూ చాలామంది వచ్చేస్తున్నారు కాబట్టి శ్రీనివాస్ మాధవ్ గారిని మరొకసారి వారిని కోరున్నాం. గతంలో 2018లో వారు వచ్చి కొంత క్లారిఫికేషన్ ఇచ్చినాక, అంటే చట్టాన్ని ఎట్లా ఉపయోగించాలనేది చెప్పినాక కొంతమంది పెట్టారు, ఇన్ఫర్మేషన్స్ కూడా వచ్చినాయి. దాని మీద స్ట్రగుల్ చేస్తున్న పరిస్థితి ఉంది. అందుకని ఇప్పుడు మరొకసారి కొత్తగా ఇప్పుడు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఉపయోగపడే పద్ధతిలో వారు మాట్లాడతారు. శ్రీనివాస్ మాధవ్ గారిని ఇప్పుడు అడిగిన ప్రశ్నలకి అవన్నీ కూడా లింక్ చేస్తూ ఈ చట్టాన్ని ఎలా ఉపయోగించాలనే అంశాన్ని వారు మాట్లాడతారు. ధన్యవాదాలు పార్థసారథి గారు. సో అందరికీ నమస్కారం. ఇదంతా గౌరవంగా భావిస్తున్నాను. చాలా రోజుల తర్వాత ఇట్లాంటి ఒక సమావేశంలో పాల్గొనడం చాలా సంతోషదాయకంగా ఉంది. అందులో మీరంతా కూడా ఎంత యాక్టివ్గా ఈ చర్చల్లో పాల్గొనడం కూడా చాలా సంతోషకరంగా ఉంది. సో ముందుగా ఈరోజు ఈ సమావేశంకి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఎల్లుండి సెప్టెంబర్ 28 దీన్ని అంతర్జాతీయ సమాచార హక్కు దినోత్సవంగా మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ఇది యునైటెడ్ నేషన్స్ వారు 2016లో సెప్టెంబర్ 28కి గుర్తింపు తీసుకురావడం జరిగింది. ఇంగ్లీష్లో యూనివర్సల్ డే ఫర్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్. సో సెప్టెంబర్ 28 ప్రపంచవ్యాప్తంగా కూడా సమాచారం యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ అనే ఫ్రేజ్ వాడారు, రైట్ టు ఇన్ఫర్మేషన్ వాడారు. సో రకరకాల పేర్లతో ఈ చట్టాలని పిలుస్తారు. ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లాస్ అంటారు. అమెరికాలో, బ్రిటన్లో దీన్ని ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లాస్ అంటారు. సో ఇండియా 2005లో కొత్త ఫ్రేజ్ని వాడడం జరిగింది, రైట్ టు ఇన్ఫర్మేషన్. దానికి కారణం ఏంటి అంటే, అంతకుముందే మన దేశంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ని ఎనాక్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఎవరికైనా గుర్తుండొచ్చు. 2002లో 2003 జనవరిలో అది గెజెట్లో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కానీ వారు దాన్ని పూర్తిగా ఆచరణలోకి తీసుకురాలేకపోయినారు. ఈ లోపల మనకి తెలుసు, అప్పుడు త్వరగా ఎలక్షన్స్ పోవడం, ఎలక్షన్స్లో అనుకోకుండా ప్రభుత్వం పడిపోవడం, తర్వాత వచ్చిన యూపీఏ గవర్నమెంట్ లేదు మేము వాళ్ళ మేనిఫెస్టోలో ఒక వాగ్దానం చేయడం, ఇప్పటికీ ఉన్న సమాచార స్వేచ్ఛ చట్టాన్ని ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ని మేము మరింత బలోపేతం చేస్తామని వారు ఒక వాగ్దానం చేశారు. అనుకోకుండా వారు ఎన్నికల్లో విజయం సాధించలేదు, కోalition గవర్నమెంట్ ఫామ్ చేయడం. సో వారు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఈ చట్టాన్ని బలోపేతం చేసే ప్రయత్నంలో వారు ఏమనుకున్నారు అంటే, ఇదే చట్టాన్ని ఇదే పేరుతో వాడినట్లయితే క్రెడిట్ విల్ గో టు ఎర్లియర్ గవర్నమెంట్, వాజ్పేయి గారి క్రెడిట్ పోతుంది కాబట్టి దే వాంటెడ్ టు చేంజ్. సో అందుకని ఇప్పుడు సెక్షన్ 31 మీరు చూసినట్లయితే ఇప్పుడు ప్రజెంట్ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఈ యాక్ట్ గురించి ప్రస్తావన ఉంటుంది. సెక్షన్ 31 ఏం చెప్తుందంటే, ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2002 ఈజ్ హియర్ బై రిపీట్ అంటే రద్దు చేయడం జరుగుతుంది. అందుకోసం కొత్త ఫ్రేజ్ని మనం రైట్ టు ఇన్ఫర్మేషన్ అనే ఫ్రేజ్ని వాడడం జరిగింది. అయితే ఐక్యరాజ్య సమితి వారు ఏమన్నారంటే, రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటే వారు ఒప్పుకోలేదు, వారు కాస్త సాఫ్ట్ వర్డ్ కావాలనుకున్నట్టుంది, యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ అనే ఫ్రేజ్ వాడడం జరిగింది. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, వీ హ్యావ్ ఎ డే దట్ ఈస్ కాల్డ్ యూనివర్సల్ డే ఫర్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్. అది సెప్టెంబర్ 28న మనం అంతర్జాతీయంగా జరుపుకుంటున్నాం. ఆ సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం కూడా ఎంతో సంతోషకరం. మామూలుగా ప్రతి సంవత్సరం ఆ డేని మనం రికగ్నైజ్ చేయట్లేదు. సో మన దేశంలో అక్టోబర్ 12 మనం రైట్ టు ఇన్ఫర్మేషన్ డేగా జరుపుకుంటాం. ఎందుకంటే అక్టోబర్ 12
12 అక్టోబర్ 2005 ఆ రోజు విజయదశమి. ఆ రోజు మన దేశంలో ఈ సమాచార హక్కు చట్టం పూర్తి స్థాయిలో అమల్లోకి రావడం జరిగింది. జూన్ 15న దీన్ని పార్లమెంట్ ఆమోదించడం జరిగింది. పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి అనుమతి. 120 రోజులు గడువు తర్వాత అంటే అక్టోబర్ 12, 2005 నుంచి మన దేశంలో పూర్తి స్థాయిలో అమల్లోకి రావడం జరుగుతుంది. సో 16 సంవత్సరాలు పూర్తవబోతుంది. స్వీట్ 16 అంటారు కదా. సో స్వీట్ 16 ఏజ్లోకి రైట్ ఇన్ఫర్మేషన్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో ఈరోజు మనం అనుకున్నది పీపుల్స్ ఫోరం ఫర్ రైట్ ఇన్ఫర్మేషన్ తరఫున ఈరోజు సమాచార హక్కు చట్టాన్ని ఎలా బతికించుకోవాలి అనే విషయం పైన ఈ చర్చను ఏర్పాటు చేయడం జరిగింది. సో నిజంగా సమాచార హక్కు చట్టాన్ని బతికించాల్సిన అవసరం ఉందా, అది బతకలేకపోతుందా అనేది మొదటి ప్రశ్న. సో మనం ఎప్పుడైనా ఊరికి వెళ్తున్నాం అనుకోండి, అంటే చాలా వాదనలు వచ్చినాయి, చాలా దాన్ని నిర్వీర్యపరచడానికి లేదా దాన్ని బలహీనపరచడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయని చాలా వాదనలు వచ్చినాయి. కానీ నా ఉద్దేశం ఏంటంటే అది బలహీనపడడానికి కారణం ఎవరో కాదు, మనమే. పార్లమెంటు ఇంత శక్తివంతమైన చట్టాన్ని చేసి మన చేతిలో పెట్టిన తర్వాత దాన్ని పూర్తి స్థాయిలో ప్రజలు ఉపయోగించలేకపోతే ఆ చట్టం మరుగున పడుతుంది. చట్టం ఎప్పుడు సజీవంగా ఉంటుంది? చట్టాన్ని మనం ఉపయోగించాం, ప్రజలు ఉపయోగించాం. చట్టం ఎప్పుడు నిర్వీర్యమైపోతుంది, ఎప్పుడు చనిపోతుంది? ఇప్పుడు డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఉంది. 1961లో మనం వరకట్న నిషేధ చట్టాన్ని ఇందిరాగాంధీ గారు అప్పుడు ఎనాక్ట్ చేస్తారు. అప్పుడు ఒక విజయోత్సవంలో ఉన్నారనమాట. గోవా లిబరేషన్ జరిగింది. సో అప్పుడు మహిళలకు ఏదైనా చేయాలని వరకట్న నిషేధ చట్టాన్ని ఎనాక్ట్ చేస్తారు. సో దాన్ని ఎవరు ఉపయోగిస్తున్నారు? ఎవరు ఉపయోగించట్లేదు. ఎప్పుడైతే ఎవరు ఉపయోగించలేదో, ప్రజలు దాన్ని ఉపయోగించడానికి ముందుకు రారో, దాన్ని ఆ చట్టాన్ని ఉపయోగించి కంప్లైంట్ ఫైల్ చేయరో, ఆ చట్టం మరుగున పడుతుంది. సో రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కూడా ఇప్పుడు మరుగున పడుతుంది లేదా దీనావస్థలో ఉంది, బలహీనావస్థలో ఉంది అంటే దానికి కారణం ఎవరో కాదు, మనమే. ఉదాహరణకి మన ఊరికి వెళ్తున్నాం, ఇంటికి తాళం వేయడం మర్చిపోయినాం. మీరు 2 రోజుల తర్వాత ఇంటికి వచ్చినారు, ఇంట్లో వస్తువులన్నీ దొంగలు ఎత్తుకుపోయినారు అనుకోండి. సో నేను ఇంట్లో తాళం వేయడం మర్చిపోయినాను, ప్రభుత్వం విఫలం అయిపోయింది, నా ఇంటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, లేదా పోలీస్ స్టేషన్ వారు ఇక్కడ సరిగ్గా చూడలేదు, లేదా విజిలెన్స్ చేయలేదు, లేదా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి అయినా కూడా దొంగతనం జరిగింది అని మనం ఆరోపించామనుకోండి. ఎంత అర్థం ఉంటుంది ఆరోపణలకి? అర్థరహితం. తాళం వేయడం మన బాధ్యత, తాళం వేయడం మర్చాం కాబట్టి దొంగతనం జరిగింది. అలాగే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ సంబంధించి ఉపయోగించడం మన బాధ్యత. ఉపయోగించకపోతే ఆ చట్టం కనుమరుగయ్యే అవకాశం. సో ప్రతి సంవత్సరం తెలంగాణలో వచ్చే దరఖాస్తుల సంఖ్య ఎంత? సరే, దీన్ని ఎట్లా ఉపయోగిస్తున్నారనేది ఒక నెంబర్ కావాలి, ఒక గణాంకం కావాలి. మన రాష్ట్రంలో తెలంగాణలో ప్రతి సంవత్సరం ఆర్టీ అప్లికేషన్లు ఎన్ని వస్తున్నాయి అనేది ఒక గణాంకం, ఒక స్టాటిస్టిక్స్. ఇది రాష్ట్ర సమాచార కమిషన్ ప్రతి సంవత్సరం కూడా యాన్యువల్ రిపోర్ట్ తయారు చేస్తుంది. అందులో ఉండే ముఖ్యమైన గణాంకం ఏంటంటే ఈ సంవత్సరం మన డిపార్ట్మెంట్స్ అన్నింటిలో కలిపి తెలంగాణలో ఎన్ని దరఖాస్తులు వస్తుంది. సో ఎన్ని వస్తుండొచ్చు మీరు గెస్ట్ చేయగలరా? మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని దరఖాస్తులు వస్తుండొచ్చు? ఎవరైనా గెస్ట్ చేయండి, రఫ్గా అంచనా వేయండి. 10,000, 50 to 60. ఇంకేమైనా గెస్ట్ చేయగలరా? 1 lakh. వెరీ గుడ్. ఇంకేమైనా గెస్ట్ చేయగలరా? 10,000. సో మన రాష్ట్రంలో యాన్యువల్ రిపోర్ట్స్ చూసినట్లయితే మీరు చెప్పినట్టుగా 60,000 దాటట్లేదు. సో గత కొద్ది సంవత్సరాలుగా 60,000 దాటట్లేదు. యాన్యువల్ రిపోర్టు వాళ్ళు ఇంకా అసెంబ్లీలో టేబుల్ చేయలేదు. మీరు వెబ్సైట్లో చూసినట్లయితే 2014 రిపోర్ట్స్ మాత్రమే ఉంటాయి. తర్వాత రిపోర్ట్స్ కూడా నేను చూడటం జరిగింది. సో 50,000, 60,000 దాటట్లేదు. ఇది ఎక్కువ అనుకుంటున్నారా, తక్కువ అనుకుంటున్నారా? తెలంగాణ రాష్ట్ర స్థాయిలో వచ్చే దరఖాస్తులు 50,000, 60,000 దాటలేదు. 60,000 అనుకుందాం. 60,000 అంటే ఎక్కువ అనుకుంటున్నారా, తక్కువ అనుకుంటున్నారా? సో ఒక రాష్ట్రంలో, ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర, మన పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో, అక్కడ యాన్యువల్ రిపోర్ట్ చూసినట్లయితే ప్రతి సంవత్సరం ఎన్ని దరఖాస్తులు వస్తాయంటే మహారాష్ట్ర జనాభా 10 కోట్లు. ఎంత వస్తున్నాయి గెస్ చేయగలరా? ఎంత వస్తుండొచ్చు అప్లికేషన్ నెంబర్? ఎక్కువ అంటే ఎంత, ఏ స్థాయిలో వస్తుండొచ్చు? 1.5 lakhs. ఇంకా గెస్ చేయగలరా? కోట్లు. అది మరీ ఎక్కువ. సో మహారాష్ట్రలో ప్రతి సంవత్సరం దాదాపు 7-8 లక్షల దరఖాస్తులు వస్తుంది. ఇంతకుముందు వేరే గారు చెప్పినారు ఇప్పటిదాకా 2 కోట్ల దరఖాస్తులు వచ్చినాయి. అంటే గత 16 సంవత్సరాల్లో 2 కోట్ల దరఖాస్తులు వచ్చినాయని చెప్పినారు. అందులో 1 కోటి పైగా మహారాష్ట్రలోనే వచ్చింది, సగం పైగా మహారాష్ట్రలోనే దరఖాస్తులు వచ్చాయి. మహారాష్ట్రలో ఇన్ఫర్మేషన్ కమిషన్స్ పనితీరు ఎట్లా ఉంటుంది అంటే, మన రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ కమిషన్ ఎట్లుందో మీకు అంతా తెలుసు. మీరు చాలా మంది చూసి ఉంటారు కూడా ఇన్ఫర్మేషన్ కమిషన్. సో ఇక్కడ హైదరాబాద్లో ఒక
కమిషన్ ఆఫీస్ మొదజాకి మార్కెట్ దగ్గర ఉంది. మహారాష్ట్రలో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కమిషన్ బెంచ్లు 8 ఉంటాయి. ఇక్కడ మీరు చూసే ఇన్ఫర్మేషన్ కమిషన్ లాంటి ఆఫీసెస్ 8 చోట్ల ఉంటాయి. ముంబైలోనే కాదు, అది అమరావతి, పూనా, నాగ్పూర్ ఇట్లాంటి 8 పట్టణాల్లో వాళ్ళు కమిషన్స్ ఎస్టాబ్లిష్ చేస్తారు. అయినా కూడా ఆ 8 కమిషన్లు పూర్తి స్థాయిలో పనిచేసినప్పుడు కూడా అక్కడ ఉన్న కంప్లైంట్స్ కానీ రెండో అప్పీల్స్ కానీ పూర్తి స్థాయిలో విచారణ చేసి పరిష్కరించలేకపోతుంది. ఆ స్థాయిలో అప్పీల్స్ వస్తున్నాయి. సో కమిషన్కి వచ్చే కేసుల సంఖ్య ఇక్కడ దరఖాస్తుతో సమానం. సో ఇక్కడ మన ప్రజలంతా కలిపి ఎన్ని దరఖాస్తులు పెడుతున్నారో అక్కడ ఇన్ఫర్మేషన్ కమిషన్కి రెండో అప్పీల్స్ అన్నీ వస్తాయి. అంటే ఎంత వ్యత్యాసం ఉందో అర్థం చేసుకోవచ్చు. సో తెలుగు రాష్ట్రాలు 2 కలిపితే కూడా 1,60,000 దాటట్లేదు. సో మన దగ్గర 60,000 వస్తున్నాయి, అక్కడ దాదాపు 1,00,000 వస్తుంది. మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఉంది, కాస్త ఎక్కువగా అక్కడ వస్తున్నాయి. సో మొత్తం మీద 1,60,000 దాటట్లేదు. ప్రజలు అనుకున్నంత స్థాయిలో తెలంగాణ ప్రజలు సమాచార చట్టాన్ని ఉపయోగించట్లేదు అనే విషయం తేటతెల్లమైంది. సో దానికి కారణం ఏమై ఉంటుంది? ప్రజలు ఉపయోగించలేకపోతున్నారంటే, ప్రజలు ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు ఫైల్ చేయలేకపోతున్నారు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అంటే ఏం కారణమై ఉంటుంది? ఇక్కడ 4-5 రకాల అభిప్రాయాలు వచ్చినాయి. ఒకటి అవగాహన లేకపోవడం అని ఒకరు అన్నారు. తర్వాత వారు అప్లికేషన్ పెట్టిన ఇన్ఫర్మేషన్ వస్తుందని నమ్మకం లేకపోవడం అనే ఒక కారణం అంటున్నారు. అంటే కమిషన్ నిజంగా సమర్థవంతంగా పనిచేయట్లేదు అంటున్నారు. సో వారు ఇంకొక మాట చెప్పినారు, ఏంటంటే ప్రజల్లో భయం ఉంది. సో సమాచార చట్టాన్ని ఉపయోగించాలి అంటే మీలో అవగాహన ఒకటే సరిపోదు, ధైర్యం కూడా కావాలి. శ్రీనివాస్ గారు లాంటి సాహసోపేతంగా పనిచేసే యాక్టివిస్టులు రాష్ట్రంలో కనీసం ఒక 100 మంది ఉన్నట్లయితే రాష్ట్రం తీరు ఇట్లా ఉండదు. సో రాష్ట్రంలో సమాచార తీరు ఇట్లా ఉండదు. 100 మంది అంటే ఎక్కువ అవుతుందేమో, కనీసం ఒక 50 మంది ఉన్నా కానీ మనకి ఆర్టీఐని బతికించుకోవడానికి అవకాశం. సో మనందరం కూడా చేయాల్సింది ఏంటంటే సమాచార చట్టాన్ని బతికించాలి అంటే ముందుగా ఈ సమావేశం యొక్క ఉద్దేశం నెరవేరాలి అంటే మనందరం కూడా విస్తృత స్థాయిలో 2 పనులు చేయాలి. ఒకటి, మనం ఆర్టీఐని ఉపయోగించాలి. రెండవది, దీనిపైన అవగాహన కల్పించాలి. 2 రకాలుగా మనం ప్రయత్నం చేయాలి. సో మనము ఆర్టీఐని ఉపయోగించాలి అనేది, మీలో చాలామంది ఆర్టీఐ అప్లికేషన్స్ ఫైల్ చేసే ఉంటారు. ఇంకేమైనా ఆర్టీఐని ఇంకా వాడని వారు ఉన్నారా? ఇక్కడ కూర్చున్న వాళ్ళలో 10 మంది ఉన్నారు. సో మన విస్తృత స్థాయిలో దరఖాస్తులు ఫైల్ చేయాల్సిన అవసరం మన వైపు నుంచి ఉంది. అట్లానే 100 కొద్ది ఫైల్ చేసి మరీ ఒక ప్రకంపనలు సృష్టించాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఎక్కడైతే అవసరం ఉంటుందో, ఎక్కడైతే జెన్యూన్గా ఆర్టీఐ ట్రాన్స్పరెన్సీ అవసరం ఉంటుంది, ఇక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తే ప్రజలకు ఎక్కువగా ఉంటుంది. ఈఎస్ఐ విషయంలో కానీ, ఈఎన్టీ ల్యాండ్స్ విషయంలో కానీ, లేదా ఎంఎంటీఎస్ విషయంలో కానీ, ఇట్లాంటి విషయాల్లో ప్రజలకి ఎక్కువ మంది ప్రజలకి ఉపయోగం కలుగుతుంది. పబ్లిక్ ఇంట్రెస్ట్ అనే ఫ్రేజ్ ఆర్టీఐలో ఉంటుంది. ప్రజా ప్రయోజనాలకు ఎక్కువ ఉపయోగం ఉంటుంది అనే విషయాన్ని మనం ఎక్కువగా ఫైల్ చేయగలిగితే ఆర్టీఐ పట్ల ఒక జాగరూకత పెరుగుతుంది. తర్వాత అవగాహన పెంచినప్పుడు ఏది తెలియకపోతే మీరు ఒక అప్లికేషన్ ఫైల్ చేయొచ్చు. సమాచార వెల్లడి సెక్షన్ 4 ఆర్టీఐలో సెక్షన్ 4 అనే ఒక ప్రత్యేకమైన నిబంధన ఉంటుంది. సెక్షన్ 4(1)B ప్రకారం ప్రతి సంస్థ కూడా, ప్రతి పబ్లిక్ అథారిటీ కూడా కనీసం 17 రకాల అంశాలు, అంటే సంస్థ యొక్క ఉద్దేశాలు ఏంటి, సంస్థలో సిటిజన్ చార్టర్స్ ఉన్నాయా, సంస్థలో ఎంప్లాయీస్ ఎలా పనిచేస్తున్నారు, వాళ్ళ పేర్లు, డెసిగ్నేషన్స్, వాళ్ళ జీతపత్యాలు, తర్వాత బడ్జెట్. ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పారు, బడ్జెట్ విషయం అడిగితే 8(1) కోట్ చేస్తారు. కానీ బడ్జెట్ ఎక్స్పెండిచర్ వాలంటరీ డిస్పోజల్లోకే వస్తాయి, అసలు ఎగ్జామ్షన్లోకి పోవు. ఎగ్జామ్షన్స్ అంటే మినహాయింపులు, కొన్ని రకాల సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు, సెక్షన్ 8లో చెప్తారు, తర్వాత చూద్దాం. సో బడ్జెట్ ఎక్స్పెండిచర్ చాలా చాలా కీలకమైన విషయాలు. అది ఆర్టీఐలో ప్రొయాక్టివ్ డిస్క్లోజర్, అంటే స్వచ్ఛందంగా ప్రతి సంస్థ కూడా వెల్లడించాలి. మనం కోరి దరఖాస్తు చేయాల్సిన అవసరం రాకూడదు. ఆ డిపార్ట్మెంట్ వెబ్సైట్లోనే పబ్లిష్ చేయాలి. తర్వాత ఆ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్ దగ్గర ముద్రించి సిద్ధంగా ఉంచాలి, తెలుగులో, ఇంగ్లీష్లో. మనం అడిగినప్పుడు ఇవ్వాలి, అడగకపోయినా వెబ్సైట్లో పబ్లిష్ చేయాలి. ఇది బడ్జెట్ ఎక్స్పెండిచర్ విషయాలకు సంబంధించి అది ప్రొయాక్టివ్గా డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం ఆర్టీఐలో ఉంటుంది. సో రెండవ విషయం ఏంటంటే కొన్ని ప్రశ్నలు ముందుగా అడిగినారు. తర్వాత అందులో కొద్దిమంది అడిగినారంటే అసలు ఆర్టీఐ యాక్ట్ ఎలా ఉపయోగించాలి బ్రీఫ్గా చెప్పండి అన్నారు. చూద్దాం ఆ 2 ప్రశ్నలు కూడా.
సో ప్రశ్నలు మీరు అడిగిన ప్రశ్న ఒకటి కొత్తగా ఏదో మార్పు చేసినారు ఏమిటి, అది వేరే గారు కూడా కొంత స్పృశించారు. 2019లో సమాచార చట్టానికి సంబంధించి ఒక అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది, ఒక సవరణ తీసుకురావడం జరిగింది. అందులో వారు ఏమన్నారంటే ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ కమిషనర్స్కి, అందులో స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి చీఫ్ సెక్రటరీ స్థాయి మీకు RTI యాక్ట్లో ఇచ్చినారు. అలాగే స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్కి ఎలక్షన్ కమిషనర్ స్థాయి ఇచ్చినారు. ఈ 2 స్థాయిని వారు తీసేశారు. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ స్థాయి కానీ లేదా ఎలక్షన్ కమిషనర్ స్థాయి కానీ ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ కమిషనర్కి లేదు. ఆ స్థాయి జీతభత్యాలు ఇవ్వాలని చట్టంలో చెప్పినారు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే 2,25,000 ఇస్తే సరిపోతుంది, ఇక వీరికి ఏ స్థాయి ఉండదన్నారు. సో ఫిక్స్ చేసేసింది సెంట్రల్ గవర్నమెంట్, వీరికి 2,25,000 మాత్రం ఛార్జ్ ఇస్తే సరిపోతుంది. తర్వాత వీరి కాల పరిమితి అంటే పదవీ వ్యవధి ఇదివరకు 5 సంవత్సరాలు ఉండేది, ఇప్పుడు 3 సంవత్సరాలకు తగ్గించారు. ఒకసారి అపాయింట్ అవుతే 5 సంవత్సరాల వరకు కూడా వారు ఆ పదవిలో ఉండడానికి వీలు ఉండేది, అది 3 సంవత్సరాలకు తగ్గించారు. సో 2 మార్పులు చేస్తారు, ఒకటి 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు తగ్గించారు, ఇంకొకటి జీతభత్యాలు 2,25,000 ఫిక్స్ చేస్తారు. సో దీనివల్ల ఏమైందంటే వారికి చీఫ్ సెక్రటరీ స్థాయి ఆ స్థాయి పోయి ఒక కాంట్రాక్ట్ ఉద్యోగిగా మారిపోయినారు. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి అనుకోవచ్చు. ఒక చీఫ్ సెక్రటరీ స్థాయి ఆఫీసర్ అయితే ఎవరినైనా సమ్మన్ చేయొచ్చు, వారిని ఆఫీస్కి పిలవచ్చు. ఇద్దరికి ప్రిన్సిపల్ సెక్రటరీస్ కూడా ఇన్ఫర్మేషన్ కమిషన్ సమన్స్ ఇచ్చి పిలిపించిన, అంటే నోటీసులు ఇచ్చి పిలిపించిన సందర్భాలు ఉన్నాయి. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ కూడా పిలిపించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగి కింద మారిపోవడం వల్ల వారు ఆ స్థాయిలో ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ లేదా వైస్ ఛాన్సలర్ కానీ నోటీస్ ఇవ్వగలిగే శక్తి సామర్థ్యాలు వారిలో ఉండవు. ఎవరైనా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పక్కన పెట్టండి, ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉన్నారు, ఒక ఆఫీసర్. సో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి కూడా మీరు నోటీస్ ఇస్తే మీరు రమ్మని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కోసం చేయొచ్చు. మీ క్యాడర్ ఏంటి, మీ ర్యాంక్ ఏంటి, నాకు నోటీస్ ఇచ్చారు, మీ ర్యాంక్ నాకంటే ఎక్కువ ర్యాంక్ అని అడగచ్చు. సో ఆ ర్యాంక్ చెప్పుకోవడానికి ఏం లేదు, కాంట్రాక్ట్ ఎంప్లాయీ గారు. సో అట్లాంటప్పుడు మీరు నాకు నోటీస్ ఇట్లా ఇస్తారు అని ఛాలెంజ్ చేయవచ్చు. ఇట్లాంటి పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. ఆ రకంగా చూస్తే సమాచార కమిషనర్ల స్థాయి పూర్తిగా తగ్గించారు. దీని మీద ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సుప్రీంకోర్టులో జయరాం రమేష్ గారు ఫైల్ చేయడం జరిగింది. అది కొద్ది మాసాల క్రితం అది హియరింగ్కి రావడం జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టులో గవర్నమెంట్ ఇంకా కౌంటర్ ఒకటి ఫైల్ చేయాలి. అప్పుడు సుప్రీంకోర్టు ఒక సీరియస్ అబ్జెక్షన్ తీసుకోవడం జరిగింది. మీరు ఎంతకాలం అయితే 2 సంవత్సరాలు అయింది, 2019లో ఆయన బిల్ ఫైల్ చేశారు, 2020 దాకా మీరు అఫిడవిట్ ఫైల్ చేయలేదు అని అడిగారు. సో గవర్నమెంట్ అఫిడవిట్ ఫైల్ చేస్తామని చెప్పింది, అది ఇంతవరకు జరిగిందో లేదో తెలియదు. మళ్ళీ ఆ కేసు హియరింగ్కి రాలేదు. ఒకవేళ సుప్రీంకోర్టు కనుక అగ్రెసివ్ వ్యూ తీసుకున్నట్లయితే ఆ అమెండ్మెంట్ని కొట్టివేసే అవకాశం ఉంది. ఎందుకంటే అది వారన్నట్టుగా రాజ్యాంగ విరుద్ధం కూడా అవుతుంది. ఎందుకంటే దీని మీద మరీ ఎక్కువ చర్చ అవసరం లేదనుకుంటాను. మొత్తానికి సుప్రీంకోర్టు ఏ రకమైన వ్యూ తీసుకుంటుందనేది మనకు తెలియదు. లెట్ us see about that amendment. ఇంకొక ప్రశ్న, రికార్డు పోయింది అంటున్నారు, లేదా ఎంత కాల పరిమితి రికార్డు మనం అడగొచ్చు. RTIలో కీలకమైన పదాలు 2-3 ఉంటాయి. మన రామాయణాన్ని 3 పదాల్లో చెప్తాం కదండి తెలుగు భాషలో. ఏం పదాలని? కట్టే కొట్టే తెచ్చి. అట్లాగే RTIలో 3 పదాలు ఉంటాయి, కట్టే కొట్టే తెచ్చి లాంటి. అది ఇంగ్లీష్లో చెప్పాలంటే ఒక ఫస్ట్ పదం ఏంటంటే హెల్డ్. రైట్ టు ఇన్ఫర్మేషన్ డెఫినేషన్ మీకు సెక్షన్ 2Jలో ఉంటుంది, 2Fలో ఇన్ఫర్మేషన్ డెఫినేషన్ ఉంటుంది. సో 2 డెఫినేషన్స్ ఏం చెప్తారంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ మీన్స్ సమాచారం అంటే ఏంటంటే సమాచారం ఏదైతే హోల్డ్ అయ్యి ఉందో పబ్లిక్ అథారిటీ దగ్గర అది తీసుకునే హక్కు, అది పొందే హక్కు 2Jలో ఉంది. 2Fలో ఇన్ఫర్మేషన్ డెఫినేషన్లో ఏం చెప్తారంటే ఇన్ఫర్మేషన్ హెల్డ్ బై పబ్లిక్ అథారిటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెటీరియల్, ఒక మెటీరియల్ ఫామ్లో ఉండాలి. తర్వాత ఆ డెఫినేషన్లో చాలా ఉంటాయి, రికార్డ్స్, లాగ్ బుక్స్, తర్వాత ఈమెయిల్స్, సర్క్యులర్స్, ఇవన్నీ వస్తాయి. సో హెల్డ్ అనే పదం చాలా కీలకం. అంటే ఏదైతే ప్రశ్న దరఖాస్తు చేశారో అందులో ఏదైతే ఇన్ఫర్మేషన్ అడిగినారో అది ఎక్కడైనా హోల్డ్ అయి ఉందా పబ్లిక్ అథారిటీ దగ్గర, హోల్డ్ అయితే మనం తీసుకోవచ్చు, RTI కింద మనం తీసుకోవచ్చు. అది చాలా కీలకమైన మిగతా 2 పదాలు పక్కన పెట్టండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రికార్డు 10 రోజుల కిందనే క్రియేట్ అయ్యింది. సో 10 days ఆ రికార్డు వైజ్ అది ఆ పబ్లిక్ అథారిటీ దగ్గర లేదా మున్సిపాలిటీ దగ్గర లేదా స్కూల్ దగ్గర హోల్డ్ అయ్యింది. సో హెల్డ్ అయింది కాబట్టి మనం అడిగి తీసుకోవచ్చు. అలాగే ఆ రికార్డు 50 సంవత్సరాలు 60 సంవత్సరాల కింద రికార్డు ఉంది, అది కూడా హోల్డ్ అయి ఉంది. అంటే పబ్లిక్ అథారిటీ ఆఫీస్లో ఉంటుంది, ఎక్కడో బీరువాలో. ఇట్ ఈస్ హెల్డ్ బై ద పబ్లిక్ అథారిటీ. సో 50-60 సంవత్సరాల రికార్డ్ అయినా హోల్డ్ అయి ఉంటే ఇఫ్ ఇట్ ఈస్ హెల్డ్ బై పబ్లిక్ అథారిటీ అది కూడా మనం అడిగి తీసుకోవచ్చు. సో రికార్డు వయసుతో సంబంధం లేదు. రికార్డు 10 రోజులైనా కావచ్చు, 50 సంవత్సరాలైనా కావచ్చు, అది పబ్లిక్ అథారిటీ దగ్గర హోల్డ్ అయి ఉంటే మనం అడిగి తీసుకోవచ్చు. ఈ ఒక్క టెస్టే సరిపోతుంది, ఇక రికార్డు వయసుతో సంబంధం లేదు.
సరే హోల్డ్ అయ్యింది, హోల్డ్ అయ్యి లేదు. ఇప్పుడు అన్నది ఏంటంటే రికార్డు లేదు అంటున్నారు. రికార్డు లేదు అంటే ఏదైనా మీరు ఏ ప్రశ్న అడిగినా రికార్డు లేదని చెప్పచ్చు. సో రికార్డు లేదంటే ఎట్లా? అట్లాంటి సందర్భంలో మనం దానిపైన ఫస్ట్ అప్పీల్, సెకండ్ అప్పీల్ దాకా వెళ్ళాలి, ఇన్ఫర్మేషన్ కమిషన్ దాకా. కొత్త వాళ్ళకి ఇది అర్థం కాకపోవచ్చు, తర్వాత ఈ అప్పీల్స్ గురించి చెప్తాను. బట్ ముందుగా ఈ ప్రశ్నలకు సమాధానం కోసం ఇవన్నీ చర్చ చేస్తున్నాం. సో హోల్డ్ అయ్యే ఇన్ఫర్మేషన్ హోల్డ్ అయ్యి లేదంటున్నారు, పక్కన పడేసారు లేదా దాచిపెట్టేసారు. అట్లాంటప్పుడు మన ఇన్ఫర్మేషన్ కమిషన్ దాకా వెళ్ళినట్లయితే ఇన్ఫర్మేషన్ కమిషన్లో ఎలా హోల్డ్ అయ్యలేదో వాళ్ళు చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ రికార్డు పోయిందని, రికార్డు కాలిపోయిందని, రికార్డు లేదా చెదలు పట్టేసిందని, ఇట్లాంటి సమాధానం చెప్పే అవకాశం. లేదా రికార్డు మేమే డిస్ట్రక్షన్ చేసాం, పాత రికార్డు మా దగ్గర ఉంచుకోవడానికి స్థలం లేదు, మేమే డిస్ట్రక్షన్ చేసామని చెప్తారు. చెప్పినప్పుడు కమిషన్లో ఏమడుగుతారంటే మీరు రికార్డు డిస్ట్రక్షన్ చేసినట్లయితే ఏ రోజు డిస్ట్రక్షన్ చేసినారు, ఎందుకు డిస్ట్రక్షన్ చేసినారు. సో ప్రతి ఆఫీస్ కూడా రికార్డ్స్ రిటెన్షన్ షెడ్యూల్ అనేది తయారు చేయాలి. దీనికోసం మరొక చట్టం ఉంది, పబ్లిక్ రికార్డ్స్ యాక్ట్ అంటారు. అది మన రాష్ట్రంలో అమలు జరగట్లేదు. కేంద్ర స్థాయిలో పబ్లిక్ రికార్డ్స్ యాక్ట్ ఉంది, చాలా రాష్ట్రాల్లో మనకి పబ్లిక్ రికార్డ్స్ యాక్ట్ ఉంది. యాక్ట్లో ఏం చెప్తారు అంటే ప్రతి రికార్డు మీరు ఎంతకాలం ఉంచుతారు అనేది మీరు నోటిఫికేషన్ ఇవ్వాలి. సో ఒక లీవ్ రికార్డు 1 year ఉంచుతాము, శాలరీ రికార్డు 5 years ఉంచుతాము, బడ్జెట్ పర్మనెంట్గా ఉంచుతాము. ఇవన్నీ కూడా మీరు ఒక చార్ట్ లాగా తయారు చేసి దాన్ని ఏమంటారంటే RRS అంటారు, రికార్డ్స్ రిటెన్షన్ షెడ్యూల్. మీరు వెబ్సైట్లో పబ్లిష్ చేయాలి. ఆ షెడ్యూల్ ప్రకారం మీరు 2 సంవత్సరాలు మెయింటైన్ చేస్తారు, తర్వాత మీరు డిస్ట్రిక్షన్ చేయవచ్చు. సో ఈ షెడ్యూల్ కాపీ ఉంటే కమిషన్లో అడుగుతారు. సో ఇది కమిషన్ని సాటిస్ఫై చేయడం అంత సులభం కాదు. నిజంగా కమిషన్ చిత్తశుద్ధితో దాన్ని విచారిస్తే కమిషన్ అంత ఈజీగా సాటిస్ఫై కాదు. సో రికార్డు పోయిందని చెప్తే వారు ఏం చేస్తారంటే HOD డిపార్ట్మెంట్ యొక్క HODకి మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఎందుకు రికార్డు పోయింది మీరు విచారించి నివేదిక ఇవ్వండి అని ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వండి. దీనికి బాధ్యులు ఎవరు, వారి మీద ఏదైనా చర్యలు తీసుకుంటున్నారా, ఇట్లాంటి డైరెక్షన్స్ ఇవ్వడానికి కమిషన్కి అధికారం ఉంది. ఇన్ఫర్మేషన్ కమిషనర్కి ఏ స్థాయిలో అధికారాలు ఉంటాయంటే వారు రికార్డు లేదని చెప్తే కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి కమిషనర్ గారు వెళ్ళి తను స్వయంగా సెర్చ్ చేయొచ్చు, వెతకొచ్చు. ఇది ఎక్స్ట్రాడినరీ పవర్ అనుకోవచ్చు. ఇలాంటి అధికారాలు ఇన్ఫర్మేషన్ కమిషనర్స్కి ఉంటాయి. కానీ ఇప్పటిదాకా అట్లా ఉపయోగించిన సందర్భం మనం చూడలేదు. కానీ వారు లేదా వారి అధికృత ఆఫీసర్ ఎవరైనా కూడా కమిషనర్ నుంచి ఆఫీస్కి వెళ్ళి వెతకొచ్చు. రికార్డు నిజంగా లేదా, అన్ని బీరువాళ్ళు వెతికి నిజంగా పోయిందా, నిజంగా లేదా అని వెతికి చర్యలు రికమెండ్ చేసే అధికారాలు కూడా ఇన్ఫర్మేషన్ కమిషన్స్కి ఉంటాయి. సో మన దేశంలో ఒకటి ప్రత్యేకత ఏంటి అంటే మన దేశంలో సమాచార చట్టానికి కొన్ని ప్రత్యేకమైన ఫీచర్స్ ఉన్నాయి, ఇతర దేశాల్లో లేని. ఇప్పుడు వీరయ్య గారు చెప్పినారు 120 దేశాలు, దాంట్లో 120 దేశాలు ఈ చట్టాలు ఉన్నాయి. సో మన దేశంలో 2 బలమైన నిబంధనలు ఉన్నాయి. ఒకటి ఏమిటి అంటే మన దేశంలో పెనాల్టీ పవర్స్ ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ కమిషనర్స్, రాష్ట్ర సమాచార కమిషనర్లకి ఒక అసాధారణ అధికారాలు మన దేశంలో ఇచ్చినారు, రాష్ట్ర కేంద్రం. వారికి ఆఫీసర్ పైన 25,000 వరకు పెనాల్టీ విధించే అధికారం ఉంటుంది. ఇది ప్రపంచంలో మరెక్కడా లేదు. అంటే 2005లో మనం ఈ పవర్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ప్రపంచం మొత్తం మీద దాదాపు 80 దేశాల్లో ఈ చట్టాలు ఉన్నాయి. అప్పటికి 80 దేశాల్లో కెనడా తప్ప ఎక్కడ ఈ పవర్స్ లేవు. కెనడాలో ఇన్ఫర్మేషన్ కమిషనర్స్కి పెనాల్టీ పవర్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు ఇంతవరకు పెనాల్టీ ఇంపోజ్ చేసినట్టుగా మనం వినలేదు. వారికి అవసరం వచ్చి ఉండదు, ఎక్కడ రికమెండ్ చేసినట్టుగా వినలేదు. సో ఇండియా మొదటి దేశం ఇది పెనాల్టీ పవర్స్ యాక్ట్లో ఇంక్లూడ్ చేయడమే కాదు, చట్టంలో ఇంక్లూడ్ చేయడం కాదు, దాన్ని ఇంప్లిమెంట్ చేసిన మొదటి దేశం. సో దాదాపుగా 2% కేసెస్లో పెనాల్టీ ఇంపోజ్ అవుతుంది రఫ్గా. ఇది కేంద్ర సమాచార కమిషన్, కొన్ని రాష్ట్ర సమాచార కమిషన్స్. ఆ రకంగా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఇన్ఫర్మేషన్ కమిషనర్లు మన దేశంలో ఉన్నారు. ఇన్ఫర్మేషన్ కమిషనర్లతో మాట్లాడినప్పుడు నేను ఎప్పుడు ఇదే మాట చెప్తాను, మీరు ఒకటి ఎక్కువ గుర్తుంచుకోవాలి ఏంటి అంటే ప్రపంచంలో కల్లా అత్యంత శక్తివంతమైన ఇన్ఫర్మేషన్ కమిషన్ మీరే. బ్రిటన్లో చాలా పవర్ఫుల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ ఉన్నారు, బట్ వాళ్ళు కూడా ఈ పవర్స్ లేవు. దే కెనాట్ ఇంపోజ్ పెనాల్టీ విధించే అధికారం వారికి లేదు. రెండవది, పెనాల్టీ గురించి ఇంకొక చర్చ ఉంటుంది. దానికంటే ముందు రెండవ విషయం ఏంటంటే మన దేశంలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మన దేశంలో దీని యొక్క యాంబిట్, విస్తృతి, చట్టం యొక్క పరిధి చాలా పెద్దది. జ్యుడిషియరీ కూడా చట్టం పరిధిలోకి వస్తుంది, కోర్టులు కూడా చట్టం పరిధిలోకి వస్తాయి. బ్రిటన్లో కానీ అమెరికాలో కానీ కోర్టులు చట్టం పరిధిలోకి రావు. ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ పరిధిలోకి కోర్టులు రావు. మన దేశంలో ప్రత్యేకత ఏంటంటే జ్యుడిషియరీ కూడా RTI చట్టంలోకి వస్తుంది. సో ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా దే ఆర్ కవర్డ్ బై RTI. సో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆస్తుల వివరాలు అడిగినారు సుభాష్ చంద్ర అనే యాక్టివిస్ట్. మన శ్రీనివాస్ గారు లాగానే సుభాష్ చంద్ర అని ఆయన కూడా ఢిల్లీలో ఉంటారు. ఆయనకి గిన్నెస్ రికార్డు కూడా దొరికింది.
గిన్నిస్ బుక్లో ఆయన పేరు రాశారు. ఎందుకంటే దేశంలో ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ దరఖాస్తులు ఫైల్ చేసిన వ్యక్తిగా. సో ఆర్టీ యాక్ట్ ఒక కొత్త తరం ఉద్యమకారులు క్రియేట్ చేశారు. అందులో చాలా ముఖ్యమైన వారు శ్రీనివాస్ లాంటి వారు, తర్వాత సుభాష్ చంద్ర లాంటి వాళ్ళు, అన్నా హజారే, తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ఈజ్ ఎ బిగ్ సక్సెస్ స్టోరీ. అరవింద్ కేజ్రీవాల్ ఒక అధికారి, ఒక గవర్నమెంట్ అధికారి. ఆయన ఆర్టీఐ గురించి ఢిల్లీలో బాగా ప్రచారం చేసినందుకు గాను, ఢిల్లీలో దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేసినందుకు గాను ఆయనకి రామన్ మ్యాగ్సెస్ అవార్డు రావడం జరిగింది. తర్వాత ఆయన పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావడం జరిగింది. లోక్పాల్ ఉద్యమంలో అన్నా హజారేతో కలిసి పనిచేయడం జరిగింది. సో తర్వాత ఇప్పుడు దేశంలోనే అత్యంత పేరున్న ముఖ్యమంత్రి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అంటే మీరు ఎవరికి గుర్తుండకపోవచ్చు, బట్ ఢిల్లీ ముఖ్యమంత్రి పేరు అందరూ చెప్తారు. సో చాలా చిన్న రాష్ట్రం, అసలు పూర్తి రాష్ట్రం కూడా కాదు, ముఖ్యమంత్రి పేరు దేశంలో అందరికీ తెలుసు. ఈజ్ అన్ ఆర్టీఐ యాక్టివిస్ట్. సో ఆర్టీఐ క్రియేట్ చేసిన సక్సెస్ఫుల్ హీరోస్ ఇప్పుడు మన దేశంలో చాలామంది ఉన్నారు. అలాంటి హీరోస్ మన దక్షిణాదిన తెలంగాణలో, ఆంధ్రాలో కూడా ఉన్నారు. కానీ ఈ హీరోలకి అంత పేరు రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే శ్రీనివాస్ గారు లాంటి హీరోస్ ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్నారు. బట్ ఇక్కడ మీడియాలో కొంత పక్షపాత ధోరణి ఉంటుంది మన తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ. క్షమించారు ఎదురయ్యారు. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ చేసిన పని కంటే 10 రెట్లు ఇక్కడ కార్యకర్తలు చేసి ఉంటారు. అరవింద్ కేజ్రీవాల్ ఇంత రిస్క్ ఎప్పుడు తీసుకోలేదు. మీరు ఏంటి ల్యాండ్ విషయంలో కానీ లేదా గాంధీ హాస్పిటల్ ల్యాండ్ విషయంలో కానీ చాలా రిస్క్ తీసుకున్నారు. ఎంత రిస్క్ అంటే అది చెప్పాల్సిన అవసరం లేదు. సో అరవింద్ కేజ్రీవాల్ నెవర్ టుక్ దట్ రిస్క్. అట్లాంటి రిస్క్ అసలు తీసుకోలేదు. చిన్న చిన్న సక్సెస్ స్టోరీస్, ఒక రేషన్ కార్డు కోసం, ఒక డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీఐని ఉపయోగించి ఆ విజయగాథని బాగా ప్రచారంలో తీసుకురావడం జరిగింది. దానివల్ల మంచి జరిగింది, చెడేం జరగలేదు. బట్ ఆయనకి స్థానబలం ఉన్నాను. ఢిల్లీలో మీరు ఒక చెప్తారు కదా, కాశీలో ఒకరికి భోజనం చేస్తే కొంతమందికి భోజనం చేసిన అన్నదానం చేసిన ఫలం జరుగుతుందని అంటారు. సో ఢిల్లీలో మీరు కొంత పని చేసినా కూడా దానికి 100 రెట్లు ఫలితం వస్తుంది. ఆ ప్రచారం వల్ల ఆయనకి అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది, ఇంటర్నేషనల్ రికగ్నిషన్ వచ్చింది, రామన్ మ్యాగ్సెస్ అవార్డు రావడం జరిగింది. నిజానికి మన దగ్గర అంతకంటే ఎక్కువ రిస్క్ తీసుకొని, అంతకంటే ప్రమాదకర పరిస్థితుల్లో, అంతకంటే ధైర్య సాహసాలతో పనిచేసిన వారు ఎంతోమంది ఉన్నారు. కానీ ఇక్కడ గుర్తింపు రావట్లేదు. దానివల్ల గుర్తింపు కోసం ఎవరు పనిచేయట్లేదు. బట్ గుర్తింపు రాకపోవడం వల్ల ఈ చట్టం పట్ల పూర్తి స్థాయిలో, చట్టం యొక్క పాజిటివ్ స్పిరిట్ గురించి పూర్తి స్థాయిలో ప్రజలకి తెలియట్లేదు. చట్టం యొక్క విజయగాథలు ప్రజలకు వెళ్ళట్లేదు. అది ఒక పెద్ద లోపం. నేను మీడియాలో కూడా పనిచేసినాను. ఈనాడులో ముందడుగు మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో రామోజీరావు గారితో కలిసి కూర్చొని పనిచేశాను. ఆయనతో గంటల తరబడి చర్చించేవాడు. ఆర్టీఐ వల్ల చాలా మందితో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. అందులో ముఖ్యంగా ఈనాడులో ముందడుగు కోసం పనిచేస్తాను. 6 నెలల పాటు నేను స్వచ్ఛందంగా పనిచేస్తాను. సో ఆయన టాప్ 9th ఫ్లోర్లో కూర్చుంటారు కార్పొరేట్ బిల్డింగ్లో, రామోజీ ఫిల్మ్ సిటీలో. ఆయనతో పాటు ఇంకొకరికే స్థానం ఉంటుంది. అందులో శ్రీధర్ గారు కూడా అందులో నుంచి బయటకు వెళ్ళిపోయినట్టుంది. అక్కడ కూర్చొని చర్చ చేసేవాళ్ళు. అక్కడ కూడా ముందడుగులో కూడా నేను లోకల్ హీరోస్ గురించి రాయడానికి ట్రై చేసినప్పుడు అక్కడ ఎడిటర్స్, సబ్ ఎడిటర్స్ ఏమనే వాళ్ళంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్స్ ఫోరం ఫర్ ఆర్టీఐ ఈ పని చేసిందని రాసాం అనుకో, ఒక రిపోర్ట్ సక్సెస్ స్టోరీ రాసాను అనుకో, ఆ సబ్ ఎడిటర్ ఇట్లా ఎడిట్ చేసి ఇచ్చేవాడు. ఏం రాసేవాడు అంటే, ఓ స్వచ్ఛంద సంస్థ హైదరాబాద్లో ఒక సమావేశం ఏర్పాటు చేసిందని రాసేవాడు. ఓ స్వచ్ఛంద సంస్థ ఏంటి సార్, ఇది పీపుల్స్ ఫోరం ఫర్ ఆర్టీఐ, దాని పేరు రాయాలంటే లేదు ఓ స్వచ్ఛంద సంస్థ అంటే. ఓ స్వచ్ఛంద సంస్థ అంటే ఓ పీక్యూ చాలా ఉంటాయండి, ఓ రాయకూడదు, ఖచ్చితంగా పేరే రాయాలని చెప్తే ఒప్పుకోలేదు. ఏమంటారంటే, మీరు ఆ పేరు రాస్తే ఆ సంస్థకి చాలా పేరు వస్తుందండి, అంత పేరు వస్తే వాళ్ళు ఏదేదో చేస్తారు, మన వల్ల వాళ్ళకి పేరు రావడం నేను ఒప్పుకోను అంటే. ఒక సబ్ ఎడిటర్ స్థాయి కూడా ఆ ట్రైనింగ్ ఇస్తారండి. సో దీనివల్ల ఎంత నష్టం జరుగుతుంది అంటే, ఇది చిన్న సమావేశం ఏం కాదు. ఈ సమయంలో ఇంత పెద్ద సమావేశం ఏర్పాటు చేయడం అంటే చాలా పెద్ద ఎఫర్ట్ దాని వెనక ఉంటుంది, ఎంతో కష్ట నష్టాలు ఉంటాయి. వారికి పేరు రాయడానికి కూడా మీడియా ఇష్టపడకపోతే ఇంకా వారికి ఉత్సాహం ఏమవుతుంది? సరే, వారికి ఉత్సాహం తగ్గకపోవచ్చు, కానీ ప్రజలకి ఏం మెసేజ్ పోతుంది? ఎవరు ఏర్పాటు చేస్తున్నారు? ప్రైవేట్ కంపెనీ అనేది, ఓ స్వచ్ఛంద సంస్థ అంటే. సో దీనివల్ల మన తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ సరైన యాక్టివిజం క్రియేట్ కావట్లేదు. క్రియేట్ అయిన యాక్టివిజం కూడా ఎక్కువ రోజులు కొనసాగట్లేదు. ఇంకొక ప్రధాన సమస్య ఏంటంటే ఫండింగ్. సరే, మీడియా ప్రోత్సాహం పక్కన పెడితే ఫండింగ్. సో వీరికి డబ్బులు ఎవరు ఇవ్వాలి? మన స్వచ్ఛంద సంస్థలు స్థాపించుకుంటున్నాం, మన ఖర్చులు మనం పెట్టుకుంటున్నాం. బట్ డబ్బులు ఎవరు ఇవ్వాలి? ఎవరి కోసం పనిచేస్తున్నాం? మనం ప్రజల కోసం పనిచేస్తున్నాం. మరి డబ్బులు ఎవరు ఇస్తారు?
ప్రభుత్వం ఇవ్వదు, ఎందుకంటే ఆర్టీఐ అంటే ప్రభుత్వానికి ఇష్టం ఉండకపోవచ్చు, ప్రశ్నిస్తాం కాబట్టి ప్రభుత్వానికి ఇష్టం ఉండకపోవచ్చు. ప్రభుత్వం నుంచి దీనికి అసలు ఫండింగ్ లేదు, ఈ ప్రచార కార్యక్రమాల నుంచి ఏదో అట్లా రాష్ట్రంలో అయితే ఏమీ ఫండింగ్ లేదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ కాస్త కూస్తే ప్రతి సంవత్సరం 5 కోట్లు అయితే ఖర్చు పెడుతుంది. అన్ని రాష్ట్రాలకి అన్ని కమిషన్లకి ఒక 5 కోట్లు ప్రచారం కోసం ఖర్చు పెడుతుంది. అది ప్రతి సంవత్సరం తగ్గిస్తున్నారు, ఒక్కొక్క సంవత్సరానికి 50 లక్షల చొప్పున తగ్గుతుంది. సో దీనికి అవినీతికి వ్యతిరేకంగా పనిచేసే సంస్థలకి ఎవరు డబ్బులు ఇవ్వాలి? ప్రైవేట్ కంపెనీస్ స్పాన్సర్షిప్ చేయవు, ఎందుకంటే గవర్నమెంట్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు కాబట్టి ప్రైవేట్ కంపెనీస్ కూడా అంత ఇష్టపడకూడదు. ఇట్లాంటి సంస్థలకి డబ్బు ఎవరు ఇవ్వాలి? ప్రజలే ఇవ్వాలి. అయితే మన ప్రజల్లో, తెలుగు ప్రజల్లో కానీ దేశ ప్రజల్లో కానీ డబ్బు ఇచ్చి సంస్కృతి లేదు. అవసరమైతే మన దగ్గర ఉన్న డబ్బులో సగం హుండీలో వేయమంటే వేస్తారు, కానీ ఒక స్వచ్ఛంద సంస్థకి లేదా ఒక సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్కి ఒక 500 ఇద్దాం నెలకి, లేదా 6 నెలలకి 500 ఇద్దాం అనే కల్చర్ మనం డెవలప్ చేసుకోవాలి. దీనివల్ల ఎవరు నష్టపోతున్నారు అంటే ప్రజలే నష్టపోతున్నారు. ఎందుకంటే ఇట్లాంటి సంస్థలు ఒకటి సరిపోవు. ఇలాంటి సంస్థలు ఎన్జిఓస్, హ్యూమన్ రైట్స్ వాచ్ ఇట్లాంటి సంస్థలు అమెరికాలో చాలా ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్. వాటి ఫండింగ్ ఏ స్థాయిలో ఉంటుందంటే దాదాపు ప్రతి సంవత్సరం హ్యూమన్ రైట్స్ వాచ్ ఫండింగ్ దాదాపు 50 కోట్ల పైన ఉంటుంది. ఎప్పుడో చదివాను, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. 50-100 కోట్ల మధ్యలో పనిచేసే ఎన్జిఓస్ చాలా ఉన్నాయి. వీటికి డబ్బు ఎవరు ఇస్తారంటే ప్రభుత్వం ఎవరు? ప్రజలే ఇస్తారు. ఇచ్చే కల్చర్ కూడా ఎట్లా ఉంటుంది? ఒక $10 $20 వెబ్సైట్లో మీరు అడిగితే ఇచ్చేస్తారు. ఈ సంస్థ పనిచేస్తుంది మన కోసం, డబ్బులు ఇస్తే వీళ్ళు ఇంకా బాగా పనిచేస్తారు. ఆ కల్చర్ బాగుంది. $10, $20, $30 ప్రజలు ఇచ్చేస్తారు. సో ప్రజల నుంచే 50-100 కోట్లు వాళ్ళకి వచ్చేస్తారు. ఈ డబ్బును ఉపయోగించి వారు ఇండిపెండెంట్గా పనిచేస్తారు. మీరు ఇండిపెండెంట్గా పనిచేయాలంటే మీకు కావాల్సింది ధైర్యం ఒకటే కాదు, డబ్బు కూడా కావాలి. అరవింద్ కేజ్రీవాల్ అదే అంటాడు, కరప్షన్కి వ్యతిరేకంగా పనిచేసినప్పుడు ఆయన ఎన్ఆర్ఐస్ నుంచి బాగా ఫండింగ్ తీసుకున్నాడు. లక్కీ వాజ్ లక్కీ బికాస్ ఫండింగ్ అవసరం. ఎన్ఆర్ఐస్ ఢిల్లీ బేస్డ్ కాబట్టి ఆ ఫండింగ్ కూడా వచ్చింది. సో ఎన్ఆర్ఐస్ నుంచి ఫండింగ్ తీసుకున్నప్పుడు కొద్దిమంది అన్నారు, ఇందులో మీరు సరిగ్గా లెక్క చూపించట్లేదు అంటే ఆయన అన్నాడు, ఒక మాట అనేవాడు అనమాట, అది రికార్డులో ఉందో లేదో తెలియదు, మీరు కరప్షన్కి వ్యతిరేకంగా ఫైట్ చేయాలంటే మీరు నిప్పులాగా ఉండాలి అనుకుంటే చాలా పొరపాటు. నిప్పులాగా ఉంటే మీరు అక్కడే ఖాళీ బూడిదైపోతారు. సో మీరు కూడా దానికి తగ్గ స్ట్రాటజీ డెవలప్ చేయాలి. అంటే కొద్ది గొప్ప కరెక్ట్ అయి ఉండాలని ఒక మాట అన్నారు. అంటే ఫండింగ్ విషయం సో పక్కన పెట్టండి. అది ఫండింగ్ లేకపోతే మాత్రం మన ఆర్గనైజేషన్ ఎక్కువ కాలం నడపలేదు. సో ప్రజల్లో ఆ కల్చర్ లేకపోవడం పెద్ద సమస్య అయిపోతుంది. సమాచార చట్టం కాదు, ఏ చట్టమైనా మీరు బతికించాలంటే ప్రజలు ముందుకు వచ్చి డబ్బు ఇవ్వాలి. సో ప్రజలు ఆ కల్చర్ ఎట్లా డెవలప్ చేయాలనేది మనం ఆలోచించాలి. అది మన దేశంలో ఎక్కువగా లేదు. నెక్స్ట్ రెండోది ఇంటర్వెన్షన్. సో ప్రజలు డబ్బు ఇవ్వట్లేదు, అది పక్కన పెడితే ఇంకొకటి ప్రజలకి ఆసక్తి లేకపోవడం. భయం ఒకటే కారణం కాదు, ప్రజల్లో ఆసక్తి కూడా ఉండట్లేదు. ఒక నీరస భావం, నిరాసక్తి భావం ప్రజల్లో ఎక్కువైపోయింది. తెలంగాణ లాంటి రాష్ట్రాలు ఏదైతే వెనుకబడ్డ రాష్ట్రాలు అనుకుంటామో ఆ రాష్ట్రంలో ప్రజలకు ఇంకా ఎక్కువ నిరాసక్తితో వస్తుంది. అంటే మనం తెలంగాణ పోరాటం చేసాం, చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసాం, రాష్ట్రాన్ని సాధించుకున్నాం అంటారు. కానీ నిజానికి మనం చేసింది పోరాటం కింద కాదు, ఆత్మహత్యలు చేసి ఆత్మహత్యల ద్వారా మనం రాష్ట్రాన్ని సాధించాం. నిజంగా పోరాటం ఎట్లుంటుందంటే అవతల వాడి మీద అటాక్ చేసి చంపాలి, అది మనం ఎప్పుడు చేయలేదు. సో ఆత్మహత్యల ద్వారా వచ్చిన రాష్ట్రంలో ప్రజల వాయిస్ అట్లాగే ఉంటుంది. ఇది పెద్ద క్రిటిసిజం కావచ్చు, బట్ మనం నిజాన్ని ఒప్పుకోవాలి. అంటే మనలో నిజాలు ధైర్య సాహసాలు ఉన్నాయని మనం జబ్బుదర్చుకోవడం తప్పు. మనలో ధైర్య సాహసాలు లేవు. కాబట్టి ప్రజల్లో ధైర్య సాహసాలు పెంచడం ఒకటి, ఏమైతే అయింది పోరాటం చేయండి అని ప్రజలు కన్విన్స్ చేయడం ఒకటి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే బైస్టాండర్ ఎఫెక్ట్ అంటారు. బైస్టాండర్ ఎఫెక్ట్ ఏంటంటే రోడ్డు మీద ఒక నేరం జరుగుతుంది, ఇది చిన్న విషయం, దీని తర్వాత మిగతా ఎట్లా వెళ్తాం. ఈ రెండు ముఖ్యమైన విషయాలు. బైస్టాండర్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే మీరు రోడ్డు మీద ఒక క్రైమ్ జరుగుతుంది, ఒక చిన్న పిల్లవాడిని ఎవరో కొడుతున్నారు, లేదా ఒక ఒంటరి వాడిని ఎవరో కొడుతున్నారు, 2-3 రౌడీ. చుట్టుపక్కల అది మారుమూల ప్రాంతం అనుకోండి, ఒకరిద్దరే ఉన్నారనుకోండి. ఆ ఒకరిద్దరు వెళ్ళి ఆ నేరాన్ని ఆపే అవకాశం ఎంత ఉంటుంది? చుట్టుపక్కల 100 మంది ఉన్నారనుకోండి, 100 మంది ఉన్నప్పుడు అనే అవకాశం ఎక్కువ ఉంటుందా, ఇద్దరు ఉన్నప్పుడు ఎక్కువ ఉంటుందా అనేది ఒక పెద్ద చర్చ. దీన్ని బైస్టాండర్ ఇంటర్వెన్షన్ అంటారు. సో మీరు గెస్ట్ చేయండి, 100 మంది ఉన్నప్పుడు నేరాన్ని ఆపడానికి ఎక్కువ అవకాశం ఉంటుందా, ఒకరిద్దరు ఉన్నప్పుడు ఆ కొట్లాటని ఆపడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది? ట్రై టు గెస్. ఒకరిద్దరు ఉన్నప్పుడు రైట్, ఒప్పుకుంటారా విషయం? సో ఏమవుతుందంటే 100 మంది ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ 100 మందిలోంచి ఒక్కరు బయటికి రావడం చాలా కష్టం.
ఎందుకు అంటే 100 మంది ఉన్నారు కదా, నేనెందుకు ముందుకు పోవాలి అని అందరూ అట్లాగే అనుకుంటారు. ఈ 100 మంది నుంచి ఒకరు బయటికి రావాలంటే 99 మందిని దాటుకొని రావడం చాలా కష్టం అవుతుంది. సో ఎక్కువ మంది ఉన్నప్పుడు క్రైమ్ని నివారించే తత్వం ప్రజల్లో తగ్గిపోతుంది. బై స్టాండర్డ్ సైకాలజీ ఒకరిద్దరే ఉన్నారనుకోండి, మీరు ఒక్కరిని ఎదిరించి రావాలి, మీరు ఒక్కరే ఉన్నారంటే మీరు ఎవరిని ఎదిరించాల్సిన అవసరం లేదు. సో ఒక క్రైమ్ జరుగుతున్నప్పుడు లేదా ఒక ప్రమాదం జరిగినప్పుడు, ఒక అవినీతి జరుగుతున్నప్పుడు ప్రజల్లో ఈ భావన ఎక్కువ. సో పెద్ద జనాభా ఉన్న రాష్ట్రాల్లో ఈ భావన ఎక్కువ. ఇంతమంది ఉన్నారు, ఇంతమంది ప్రశ్నించట్లేదు, నేను ఎందుకు ప్రశ్నించాను, ఈ తత్వం కూడా ఎక్కువ ఉంటుంది. దీన్ని బయటికి రావడానికి చిన్న ట్రైనింగ్ సరిపోతుంది. సో ఇంటర్నేషనల్గా యూనివర్సిటీస్ అన్నింటిలో కూడా యంగ్స్టర్స్కి ట్రైనింగ్ ఇస్తారు. దాన్ని ఏమంటారంటే బై స్టాండర్డ్ ఇంటర్నేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటాం. స్టూడెంట్స్కి ఏం చెప్తారంటే, మీరు ఏదైనా తప్పు జరిగినప్పుడు, ఏదైనా నేరం జరుగుతున్నప్పుడు, ఏదైనా కొట్లాట జరుగుతున్నప్పుడు, ఎవరైనా అరెస్ట్ చేస్తున్నప్పుడు మీరు ముందుకు ఎట్లా రావాలి, ఎక్కువ మంది ఉన్నప్పుడు ముందుకు ఎట్లా రావాలి, ఎట్లా ముందుకు అడుగు వేయాలి అనే ట్రైనింగ్ ఇస్తారు. ఒక చిన్న కన్విన్సింగ్ సరిపోతుంది, 1 hour ట్రైనింగ్ కూడా సరిపోతుంది. ఈ ట్రైనింగ్ తీసుకున్న యంగ్స్టర్స్ అంతా కూడా నేరాలను ఆపడంలో చాలా ఎక్కువగా విజయవంతమైనట్టుగా అంతర్జాతీయ రిపోర్ట్స్. సో ఇట్లాంటి ట్రైనింగ్ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది ఆర్టీఐలో కూడా అవసరం. ఒక నేరం జరుగుతున్నప్పుడు ముందుకు రావడానికి కాదు, ఒక కరప్షన్ జరుగుతున్నప్పుడు కూడా ముందుకు వచ్చి ప్రశ్నించే తత్వం మనలో రావాలి. ఇంతమంది యాక్టివిస్టులు ఉన్నాం కదా, సో ఎవరో ఒకరు ప్రశ్నిస్తే సరిపోతుంది కదా అనుకోకుండా మనమే ముందుకు రావాలి. ఒక అంశం మీద ఒకరు ప్రశ్నిస్తే ఒకరి మీద దాడి జరిగే అవకాశం ఉంది. మహారాష్ట్రలో చెప్తున్నాం కదా, ఇప్పుడు 7 లక్షలు వస్తున్నాయి. అదే స్థాయిలో మహారాష్ట్రలో దాడులు కూడా జరుగుతుంది, అటాక్స్ కూడా జరుగుతుంది. ఇవాళ హిందుస్థాన్ టైమ్స్లో ఒక రిపోర్ట్ వచ్చింది, చంపారణ్లో ఒక యాక్టివిస్ట్ని షూట్ చేసి చంపేస్తారు ఇవాళ వచ్చింది. సో ఎక్కడైతే ఎక్కువగా యూజ్ జరుగుతుందో అక్కడ కూడా అటాక్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అటాక్స్ ఎక్కువ కాకూడదంటే ఎక్కువ మంది ప్రజలు రావాలి. ఎవరో ఒక్కరిద్దరే ప్రశ్నిస్తుంటే ఒక్కరిద్దరిని మనం అటాక్ చేస్తే సరిపోతుంది అనే తత్వం అవతల వాళ్ళు ఉంటుంది. ఎక్కువ మంది ప్రశ్నిస్తుంటే అటాక్స్ కూడా చేయడం సాధ్యం కాదు, ఆ భయం అనేది పెరుగుతుంది. ఇంకొకటి ఆర్టీఐలో ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే, ఇది ఒక వ్యాక్సిన్ లాగా పనిచేస్తుంది. వ్యాక్సిన్ అంటే జబ్బు రాకుండానే ఆపడం, అవినీతికి ఒక టీకా లాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీసీటీవీ కెమెరాస్ 6 లక్షలు మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇప్పటికీ. అది బహుశా ఇండియాలో సెకండ్ ఫస్ట్ ఉంటుంది, దాన్ని 13 లక్షలు తీసుకెళ్తున్నారు. సో పోలీస్ డిపార్ట్మెంట్ ఏమంటుందంటే, సిటీ మొత్తం సిటీలో 4 లక్షలు 5 లక్షలు, మొత్తం రాష్ట్రం అంతా 6 లక్షల కెమెరాస్ పెట్టాము. ఇప్పుడు ఎవరైనా నేరం జరగడానికి చేయడానికి భయపడతారు అంటారు. ఎగ్జాక్ట్లీ ఆర్టీఐ కూడా అలాగే పనిచేస్తుంది. ఆర్టీఐ వర్క్స్ లైక్ సీసీ కెమెరా. సో ఎవరైనా చూస్తున్నారనేసరికి నేరం చేయాలంటే భయపడతారు. చూస్తున్నారనే కదా పనిచేస్తున్న భావన కూడా రావాలి. సో నల్గొండలో ఒక ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ నేను చూశాను. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి 470 మంది ఆఫీసులకి మేము ట్రైనింగ్ కండక్ట్ చేసాం. సో అందులో ఆర్టీఐ మీద ఒక ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ మేము పెట్టడం జరిగింది. 470 మంది రాశారు. అందులో ఒక్క పేపర్లో ఒక స్టోరీ ఒక ఆఫీసర్ రాశారు, చాలా బాగుంటుంది. ఏంటి అంటే, నల్గొండలో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కొన్ని ఫైనాన్షియల్ ఇరెగ్యులారిటీస్ జరిగాయి. సో ఎన్టీసీ వెళ్ళారు కొంతమంది, అదేదో రాంగ్ బిల్స్ పెట్టారు, క్లెయిమ్ చేశారు, అది జరిగింది. తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ ఫండ్ విషయంలో కూడా, స్కూల్ ఫండింగ్ విషయంలో కూడా, స్కూల్ డెవలప్మెంట్ ఫండ్ విషయంలో కూడా బాగా కరెక్ట్ జరుగుతుంది. సో ఒక యాక్టివిస్ట్ ఏం చేస్తారంటే, నల్గొండ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ దగ్గర ఒక దరఖాస్తు ఫైల్ చేస్తారు. సో మీ స్కూల్స్లో స్కూల్ డెవలప్మెంట్ ఫండ్ ఎలా ఖర్చు చేస్తున్నారు, దాని వివరాలు కావాలి. సో డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఏం చేస్తారంటే, చాలా స్కూల్స్ ఉంటాయి కాబట్టి అన్ని స్కూల్స్కి కాపీ పంపించేస్తారు, ఫోటో కాపీ తీసి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చేయండి. అయితే ఇక్కడ ఈ స్కూల్స్ అనేవి కూడా ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఈ వ్యక్తి కూడా ఇన్ఫర్మేషన్ కావాలని ఒత్తిడి చేయరు. అంటే ఫస్ట్ అప్పీల్, సెకండ్ అప్పీల్ దాకా వెళ్ళారు. ఎవరైతే ఫైల్ చేస్తారో యాక్టివిస్ట్, యాక్టివిస్ట్ అంటున్నారు, ఎందుకంటే ఆయన అదే రాస్తారు, పేరు రాయలేదు. సో నాకు పేరు తెలియదు, ఆఫీసర్ కాబట్టి అది రాయలేదు. సో అసలు ఏమీ చేయలేదు, ఫైల్ చేసి మర్చిపోయాను. మీకు హీరో హోండా 90sలో అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, ఫిల్ ఇట్ అండ్ ఫర్గెట్ ఇట్. అంటే మీరు మైలేజ్ 70-80 కిలోమీటర్లు వస్తుంది, మీరు ఫిల్ చేసి మర్చిపోండి, ఫిల్ ఇట్ అండ్ ఫర్గెట్ ఇట్. సో ఆర్టీఐ కూడా ఫైల్ ఇట్ అండ్ ఫర్గెట్ ఇట్ లాగా ఆ వ్యక్తి చేసినారు, ఏమీ చేయలేదు. బట్ ఈ ఆఫీసర్ ఏమంటారంటే, ఈ అప్లికేషన్ ఎప్పుడైతే అన్ని స్కూల్స్కి వచ్చిందో ఆ హెడ్ మాస్టర్స్లో ఒక రకమైన ప్రకంపన క్రియేట్ అయిపోయింది. వాళ్ళు మొత్తం అకౌంట్స్ అన్ని అప్పటికప్పుడు రాసి పెట్టారు. అంతేకాదు తర్వాత సంవత్సరం నుంచి అక్కడెక్కడ కరప్షన్ జరగకుండా చాలా జాగ్రత్త పడ్డారండి. కరప్షన్ బాగా తగ్గిపోయింది స్కూల్స్లో బికాజ్ ఆఫ్ సింగిల్ అప్లికేషన్ అని చెప్పడం జరిగింది. అది నిజంగా గ్రేట్ సక్సెస్ స్టోరీ. ఎందుకు అంటే అసలు ఎఫర్టే లేదు, ఒక అప్లికేషన్ అట్లా పడేసి ఆ వ్యక్తి మర్చిపోయాడు.
దాని మీద ఏమీ ఎఫర్ట్ పెట్టలేదు, కమిషన్ దాకా వెళ్ళలేదు, లేదా హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏమీ చేయలేదు. జస్ట్ ఒక అప్లికేషన్ ఫైల్ చేయడంతో హెడ్ మాస్టర్లకు అందరికీ, ఆ టీచింగ్ స్టాఫ్ అందరికీ ఒక మెసేజ్ వచ్చేసింది. ఏంటి, ఇది ఎవరో చూస్తున్నారు, మనకి ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు, ఎవరో మన కోసం చేస్తున్నారు, సో మనం జాగ్రత్తగా ఉంటాం. ఈ భావం పెరిగిపోతుంది. అప్లికేషన్ మీరు ఫైల్ చేయడంతో పని మొదలైపోతుంది. సో అమృతాంజన్ నుంచి ఒక ప్రకటన ఉంటుంది కదా, మూత తెరవగానే తలనొప్పి తగ్గిపోతుందని, గుర్తుందా? సో ఆర్టీఐ కూడా అలాగే అనమాట. మీరు మూత తెరవగానే అది పనిచేస్తుంది. మీరు దాన్ని స్పీడ్గా పోరాటం చేయాల్సిన అవసరం లేదు. కమిషన్ దాకా వెళ్తాము, బట్ కమిషన్ హైకోర్టు దగ్గర అవసరం ఉంటే ఫైట్ చేస్తాం, బట్ ప్రతి కేసులో అవసరం లేదు. మీరు ఫైల్ చేయగానే ఇట్ స్టార్ట్స్ వర్కింగ్. అది ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేస్తుంది ఆఫీసెస్లో. ఏంటి అంటే సంబడీ ఈజ్ అబ్జర్వింగ్ అస్. సో ఈ భయాన్ని క్రియేట్ చేయాలంటే అట్లీస్ట్ 1-2 అప్లికేషన్లు, కనీసం ఒక 6 నెలలకు 3 నెలలకు 1-2 అప్లికేషన్స్ ఫైల్ చేయాలి. కాబట్టి మహారాష్ట్రలో జరుగుతుంది ఇది, మహారాష్ట్రలో ఎక్కువ జరుగుతుంది ఇది అనమాట. నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అంతే ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆర్టీఐ అనేది అంత కష్టమైన ప్రాసెస్ కాదు. మనం ప్రతిసారి ఫస్ట్ అప్పీల్, సెకండ్ అప్పీల్, హైకోర్టు దాకా వెళ్తేనే పని అవుతుంది అనుకోవడానికి వెళ్ళలేదు. మనం ఫైల్ చేయగానే ఇట్ స్టార్ట్స్ వర్కింగ్. అన్ని చోట్ల అంత అద్భుతమైన ఫలితాలు లేకపోవచ్చు, బట్ ఇట్ వ్యాక్సిన్ లాగా పనిచేస్తుంది. బట్ చీప్ వ్యాక్సిన్, 10 రూపాయలతో మనం వ్యాక్సిన్ ఇంజెక్ట్ చేయొచ్చు. అన్ని డిపార్ట్మెంట్స్లో కనుక మనం ఈ వ్యాక్సిన్ కనుక ఇస్తున్నట్లయితే ఆటోమేటిక్గా కరప్షన్ అనే డిసీజ్ బాగా తగ్గుతుంది. కరప్షన్ తగ్గితే ఈ దేశంలో అన్ని రకాల వ్యవస్థలు, అన్ని రకాల డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతాయి. ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటాం, 2030 కల్లా సాధించారు. సో మంచి ఆరోగ్యం, మంచి విద్య, ఆకలి లేని సమాజం, పేదరికం లేని సమాజం, వీటన్నిటికీ కావాలంటే ఎంత ఖర్చు అవుతుంది 2030 కల్లా సాధించాలంటే ఐక్యరాజ్యసమితి లెక్కేసి. సో వాళ్ళు ఏమన్నారంటే $2 ట్రిలియన్ ఖర్చు అవుతుంది ప్రతి సంవత్సరం డెవలపింగ్ కంట్రీస్కి ఇవన్నీ కావాలి అంటే, మంచి హాస్పిటల్స్, మంచి స్కూల్స్ ఇవన్నీ కావాలంటే. అంత డబ్బు వీళ్ళ దగ్గర లేదు. $2 ట్రిలియన్ అంటే మన కరెన్సీలో చూసినట్లయితే దాదాపు 2 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం. ఈ పూర్ కంట్రీస్కి, ఇండియా కూడా పూర్ కంట్రీ కింద లెక్కేసుకోవాలి. అంటే మన రిచ్ కంట్రీ అనుకోండి, ఫోర్త్ ఎకానమీ అనుకుంటాం, బట్ ఆన్ ఫీల్డ్ వీ షుడ్ కన్సిడర్ యాజ్ ఎ పూర్ కంట్రీ అండ్ బికాస్ వీఆర్ హ్యావింగ్ పూర్ పీపుల్. సో ఇక్కడ ఈ వీళ్ళని పావర్టీ నుంచి బయటకు తీసుకురావాలంటే, వీరికి హాస్పిటల్స్, స్కూల్స్ కట్టించాల్సి అంటే అన్ని దేశాలకు కలిపి ఇంత డబ్బు కావాలి. సో ఐక్యరాజ్యసమితి ఏమవుతుందంటే, ఈ డబ్బు ఈ దేశాల దగ్గర లేదు, కానీ ప్రతి సంవత్సరం ఇంతే డబ్బు ఈ దేశాల నుంచి బయటికి వెళ్ళిపోతుంది, లేదా వృధాగా దుర్వినియోగం అవుతుంది అవినీతి వల్ల ఇంతే డబ్బు ప్రతి సంవత్సరం 2 కోట్ల రూపాయలు ఈ దేశాల నుంచి వృధాగా ఖర్చు అయిపోతుంది. అవినీతి తగ్గించాలంటే గోల్ నెంబర్ 16లో జస్టిస్ అండ్ పీస్ ఇనిషియేటివ్స్ అని ఉంటుంది. గోల్ నెంబర్ 16 టార్గెట్ 10, 16.10 అంటారు. టార్గెట్ 10 ఏముంటుందంటే అన్ని దేశాల్లో కూడా యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ ఉండాలి, రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టాలు ఉండాలని చెప్తుంది. అందులో ఒక ఇండికేటర్ కూడా ఉంది, 16.10.2, అది నెంబర్ ఆఫ్ కంట్రీస్. సో ఈ దేశాల్లో రైట్ టు ఇన్ఫర్మేషన్ కనుక మనం బాగా ప్రమోట్ చేసినట్లయితే అవినీతి తగ్గుతుంది. అవినీతి తగ్గితే ఈ 2 కోట్ల రూపాయలు మిగులుతాయి. ఈ మిగిలిన డబ్బుతో మనం ఈ ప్రజలకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే మంచి విద్య, మంచి స్కూల్స్, మంచి హాస్పిటల్స్ కట్టించవచ్చు అనేది వాళ్ళకి ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. సో మనం ఆర్టీఐ గురించి చేసే పనికి వల్ల సమాజానికి ఇంత ఉపయోగం ఉంటుంది. కేవలం ఒక అప్లికేషన్ ఫైల్ చేయడం వల్ల ఏదో కొంత అవినీతి తగ్గడానికి అవకాశం కలగడమే కాదు, దానివల్ల ఇన్ని సౌకర్యాలు ప్రజలకి కలగడానికి అవకాశం ఉంది. దానివల్ల డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈఎస్ఐ ల్యాండ్ గురించి మీరు ఆర్టీఐ అప్లికేషన్, ఈఎన్టీ ల్యాండ్ గురించి ఆర్టీఐ అప్లికేషన్ ఇస్తే ఫైట్ చేస్తే 1 ఎకరం ల్యాండ్ సేవ్ చేయవచ్చు. కానీ ఆ అప్లికేషన్ లేదా ఆ ఫైట్ యొక్క విలువ 1 ఎకరం ల్యాండే కాదు, దాని విలువ చాలా ఉంటుంది సమాజం మీద, దాని యొక్క ప్రభావం చాలా ఉంటుంది. దాన్ని కరెన్సీలోకి మారిస్తే ఇట్లా వస్తుంది. కరప్షన్ తగ్గడం వల్ల ఇంత డబ్బు ఈ థర్డ్ కంట్రీస్ నుంచి వృధాగా దుర్వినియోగం కాకుండా కాపాడవచ్చు అనేది ఆర్గ్యుమెంట్. సో నెక్స్ట్ కమిషన్ పనితీరు మీద 2 విషయాలు, చాలా విషయాలు ఉన్నాయి. ఒకటి పెనాల్టీస్. సో తెలంగాణ సమాచార కమిషన్ 2015లో కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. 2017 అంటే దాదాపు 4 సంవత్సరాలు, సెప్టెంబర్లో 2016 4 సంవత్సరాలు అయిపోతుంది. గత 4 సంవత్సరాలుగా ఈ సమాచార కమిషన్లో పెనాల్టీస్ ఎన్ని వేస్తున్నారు అనేది ఒక ఆర్టీ అప్లికేషన్ ఫైల్ చేయడం జరిగింది. ఎన్ని పెనాల్టీస్ ఇక్కడ ఇంపోజ్ చేస్తుండొచ్చు తెలంగాణ సమాచార కమిషన్ లాస్ట్ 4 ఇయర్స్లో? గెస్ట్ చేయండి. నెంబర్ ఆఫ్ పెనాల్టీస్ గెస్ట్ చేయగలరా? 2%.
సో ఒక ఆర్టీ అప్లికేషన్ ఫైల్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్. వాళ్ళు ఇచ్చిన నెంబరు ఐ థింక్ 40 చెప్పారు. సో 4 సంవత్సరాలు కలిపి 40 పెనాల్టీస్ 40-50 పెనాల్టీస్ ఇంపోజ్ చేసి చెప్పడం జరిగింది. రాష్ట్ర విభజన జరగకముందు సమాచార కమిషన్ ఫర్ ఎగ్జాంపుల్ 2012-13లో నెంబర్ ఆఫ్ పెనాల్టీస్ యాన్యువల్ రిపోర్ట్లు చూస్తే అది దాదాపు 400-500 మధ్యలో పెనాల్టీస్ ఇంపోజ్ చేస్తారు. 2012-14 మధ్యలో దాదాపు 400-500 కేసెస్లో పెనాల్టీ ఇంపోజ్ చేసేవారు మన రాష్ట్ర కమిషన్. అప్పుడు ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ ప్రభాకర్ రెడ్డి గారు, తర్వాత ఇంతియాజ్ అహ్మద్ గారు, వీరు ఎంత అగ్రెసివ్గా ఉండేది అంటే ఆఫీసెస్ గడగడ ఉండిపోయారు. వారి ముందు నిలబడ్డారు. ప్రభాకర్ రెడ్డి గారు అయితే కూర్చోడానికి కూడా అవకాశం ఇచ్చారు. సో ఒక ఆఫీసర్ క్వశ్చన్ చేశారు, మమ్మల్ని కూర్చొని ఇవ్వట్లేదు, నేను డైరెక్టర్ లెవెల్ ఆఫీసర్ని. ఆయన క్వశ్చన్ చేస్తే లేదు సీ మ్యాన్ దెర్ ఇస్ ఏ కంప్లైంట్ అగెన్స్ట్ యూ, సో ఐ డోంట్ వాంట్ టు ఆఫర్ ఇట్. ఈ మీద ఒక ఫిర్యాదు నా ముందు, సో నేను చేయలేను. ఈ ట్రీట్మెంట్ ఇచ్చేసరికి ఒక స్ట్రాంగ్ మెసేజ్ వెళ్ళిపోయింది. పార్టీ ఏదైనా వస్తే ఇన్ఫర్మేషన్ లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. ఆ మెసేజ్ పోవడం వల్ల ఏం జరిగిందంటే అక్కడ ఆ సంవత్సరాల్లో ఒక భయం అనేది క్రియేట్ అయింది. సో పెనాల్టీ ఉద్దేశం అదే అన్నమాట. పెనాల్టీ ఉద్దేశం ఏంటంటే అధికారులు సఫర్ చేయడం కాదు, లేదా పీడించడం కాదు. ఒక మెసేజ్ దట్ కమిషన్ టాలరేట్ చేయదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే కమిషన్ ఒప్పుకోదు, కమిషన్లో స్ట్రాంగ్ పనిష్మెంట్ ఉంటుంది అని ఒక మెసేజ్ ఇవ్వదు. ఆ మెసేజ్ ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత వెళ్ళట్లేదు అనేది ఒక ఆరోపణ. ఎందుకంటే నెంబర్ ఆఫ్ పెనాల్టీస్ చూస్తే అది చాలా తక్కువగా ఉంది. ఆంధ్రాలో కూడా అన్ఫార్చునేట్గా ఇదే నెంబర్ ఉంది. ఆంధ్రాలో కూడా 4 సంవత్సరాల పెనాల్టీస్ చూస్తే 50 దాటలేదు. ఇప్పుడు ఏమైనా మారిందేమో తెలియదు. సో మొత్తం మీద సమాచార కమిషన్స్లో ఇంపోజ్ చేసే పెనాల్టీల నెంబర్ బాగా తగ్గిపోయింది. దీనివల్ల ఒక రావాల్సిన మెసేజ్ పోవట్లేదు అనేది ఒకటి. తర్వాత ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ ఎంపిక విషయంలో కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. మన దేశంలో చాలా బలమైన ఆర్టీఐ చట్టం ఉందని చెప్పుకుంటున్నాం, కానీ పేపర్ మీద ఇట్స్ ఎ స్ట్రాంగ్ లా. ప్రపంచంలోనే టాప్ లాస్ట్లో మనకు 7th ర్యాంక్ ఇవ్వడం జరిగింది. సెంటర్ ఫర్ ఇన్ఫో యూరోప్ అనే ఒక ఆర్గనైజేషన్, తర్వాత ఇంకొక ఆర్గనైజేషన్. ఆన్ పేపర్ ఇట్స్ వెరీ స్ట్రాంగ్, ఎందుకంటే జ్యుడిషియరీ ఈజ్ ఆల్సో కవర్డ్, పెనాల్టీ పవర్స్ ఉన్నాయి. బట్ వీకెస్ట్ లింక్, ఒక చైన్ బలం ఎంత అని మీరు పరిశీలిస్తే చైన్ యొక్క బలం వీకెస్ట్ లింక్ యొక్క బలంతో సమానం. మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక దూడను కట్టేశారు, ఇనుప చైన్తో కట్టేశారు, ఒక చిన్న దూడ, లేగ దూడ, చాలా బలమైన ఇనుప చైన్. బట్ ఒక చోట లింక్ బాగా తుప్పు పెట్టింది, దూడ లాగానే తెగిపోయింది, ఇట్లా లాగానే తెగిపోతుంది. అప్పుడు దాని అర్థం ఏంటి అంటే ఆ ఇనుప చైన్, ఆ ఉప్పు సంఖ్యల యొక్క బలము ఆ వీకెస్ట్ లింక్ యొక్క బలంతో సమానం. వీకెస్ట్ లింక్ ఎంత వీక్గా ఉంటే ఆ చైన్ అంత ఈజీగా తెగిపోతుంది. ఆర్టీఐలో వీకెస్ట్ లింక్ ఏంటి అంటే అపాయింట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్. మిగతా చట్టం అంతా చాలా స్ట్రాంగ్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ లాగానే తెగిపోతుంది. ఇక్కడ సమస్య ఏమవుతుందంటే అపాయింట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్సే కాదు, మన దేశంలో వీకెస్ట్ లింక్ చాలా ఉన్నాయి. సో మన దేశంలో లోక్పాల్ చాలా స్ట్రాంగ్ ఆర్గనైజేషన్. ఎంత స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ అంటే అన్నా హజారే 11 రోజులు నిరాహార దీక్ష చేసిన తర్వాత, దేశవ్యాప్త ఉద్యమం చేసిన తర్వాత, స్వాతంత్ర పోరాటం తర్వాత మన దేశంలో జాతీయ స్థాయి పోరాటాలు 3-4 ఉంటాయి. అందులో ఒకటి జయప్రకాష్ నారాయణ చేసిన సంపూర్ణ క్రాంతి, తర్వాత నిర్భయ, తర్వాత చెప్పుకోదగింది అన్నా హజారే చేసిన లోక్పాల్. సో ఇంత కష్టపడి లోక్పాల్ అపాయింట్ చేసినాం. లోక్పాల్ పేరు మీరు ఎవరైనా చెప్పగలరో నాకు తెలియదు. చాలా స్ట్రాంగ్ ఆర్గనైజేషన్. ఎంత స్ట్రాంగ్ అంటే ప్రధానమంత్రి మీద మీరు ఆరోపణలు చేస్తే ప్రధానమంత్రి కూడా విచారించవచ్చు. మన దేశంలో ప్రధానమంత్రిని విచారించగలిగే సంస్థ ఏదైనా ఉందంటే లోక్పాల్. స్టేట్లో లోకాయుక్తకు కూడా కొన్ని పవర్స్ ఉన్నాయి, బట్ ఆ స్థాయిలో పవర్స్ లేదు. అలాగే విజిలెన్స్ కమిషన్, తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్, ఇన్ఫర్మేషన్ కమిషన్, ఇట్లాంటి చాలా ఉమెన్స్ కమిషన్, చైల్డ్ రైట్స్ కమిషన్, అన్ని సంస్థలు మన దేశంలో చాలా బలమైన సంస్థలు. కానీ డెవలప్ కంట్రీస్, బ్రిటన్, అమెరికా లాంటి దేశాలతో పోలిస్తే మన సంస్థలు అంత బాగా పనిచేయట్లేదు పెద్ద విమర్శ. దానికి కారణం ఏంటి అంటే ఆ అపాయింట్మెంట్ ప్రాసెస్లో పారదర్శకత లోపించడం. ఇప్పుడు లోక్పాల్ పేరు మీరు చెప్పగలరా? దాదాపు 40 సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత మనం లోక్పాల్ని సాధించలేదు. ఎవరికైనా గుర్తుందా? ఎవరికి గుర్తులేదు. లేకపోతే అంత శక్తివంతమైన అధికారి పేరు మనకు గుర్తు రావట్లేదు. బట్ 90s లో పనిచేసిన ఒక ఎలక్షన్ కమిషనర్ ఈ మధ్య స్వర్గస్థులు అయినారు. శేషన్ పేరు టిఎన్ శేషన్ గారి పేరు గుర్తుంది. టిఎన్ శేషన్ ఒక సాధారణ అధికారి, లోక్పాల్తో పోలిస్తుంది ఒక ఎన్నికల కమిషనర్. మాకు 90s లో పనిచేసినారు, ఆ పేరు గుర్తుంది. బట్ ఇప్పుడు పనిచేస్తున్న లోక్పాల్ పేరు మనకు గుర్తులేదు. జస్టిస్ పిసి ఘోష్ ఆయన పేరు గుర్తులేదు అంటే మా లోపం కాదు.
గుర్తు లేదు అంటే వారి ఎంపికలో పారదర్శకత లేకపోవడం వల్ల మనకు గుర్తు రావట్లేదు. ఎందుకంటే వారు పనిచేస్తున్నట్టుగా మనకు కనిపించట్లేదు. పనిచేస్తున్న శేషులాగా పనిచేస్తే ఆ పేరు మనం ఎన్ని సంవత్సరాలైనా గుర్తుపెట్టుకుంటాం. ఏం జరుగుతుంది అంటే అపాయింట్మెంట్ ప్రాసెస్లో చాలా రహస్యంగా అపాయింట్ చేస్తారు. లోక్పాల్ని ఎట్లా అపాయింట్ చేస్తున్నారు అని ఆర్టీఐలు అడిగితే ఇంతవరకు ఆ ఫైల్స్ డాక్యుమెంట్స్ ఇవ్వలేదు. దాదాపు 200 మంది అప్లికేషన్స్ ఫైల్ చేస్తారు. వాళ్ళు నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇండియా మొత్తం మీద కలిపి 200 మంది అప్లికేషన్స్ ఫైల్ చేస్తారు. 200 అంటే చాలా 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 తక్కువ. 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఒక లోక్పాల్ పోస్ట్కి నోటిఫికేషన్ ఇస్తే 200 మంది కూడా అప్లై చేయలేదు. సో ఈ ఇన్ఫర్మేషన్ కమిషన్స్ అపాయింట్మెంట్ విషయంలో ఒక బెస్ట్ ప్రాక్టీస్ చెప్పి ఐ విల్ గో ఆన్ టు రిమైనింగ్ టాపిక్స్. సో యూకేలో ఏం చేస్తారంటే బ్రిటన్లో వెన్ యూ కాల్ ఫర్ అప్లికేషన్స్ షార్ట్ లిస్ట్ చేసి అప్లికెంట్ షార్ట్ లిస్ట్ చేసి ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ ఎవరు కండక్ట్ చేస్తారు? ఒక పార్లమెంటరీ కమిటీ కండక్ట్ చేస్తారు. అందులో ఏ ప్రశ్నలు అడిగినారు, ఏ జవాబులు ఇచ్చినారు అంటే రికార్డ్ చేస్తారు, మేన్యుస్క్రిప్ట్ రాస్తారు, ఇది వెబ్సైట్లో పెడతారు. సో ప్రతి కాన్స్టిట్యూషనల్ పోస్ట్కి, ప్రతి కీ పోస్ట్కి వాళ్ళు అక్కడ ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేసేసినారు. దే విల్ కండక్ట్ అన్ ఇంటర్వ్యూ అండ్ ఆ ఇంటర్వ్యూలో ఏ ప్రశ్నలు అడిగారు, ఏ జవాబులు చెప్పారు అన్నీ కూడా రికార్డ్ చేసి వెబ్సైట్లో పెడతారు. ఇది మన దేశంలో లేదు. మన దేశంలో టెస్ట్ కానీ ఇంటర్వ్యూ కానీ కండక్ట్ చేయట్లేదు ఈ కీ పోస్టులకి. అందువల్ల వారి పేర్లు గుర్తుండట్లేదు అని ఒక ఆరోపణ. సో నౌ విల్ మూవ్ ఆన్ టు అదర్ ఇష్యూస్. 2 విషయాలు. ఒకటి ఆర్టీఐని ఎలా ఉపయోగించాలి అని కొద్దిమంది అడిగినారు, కొద్దిమంది కొత్త వ్యక్తులు కూడా వచ్చినారు. సో వీల్ ఎంటర్ ఇన్ టు దట్. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ చాలా సరళమైన చట్టం. మన దేశంలో ఉన్న చట్టాల్లో చాలా చాలా సరళమైన చట్టం. దీన్ని స్కూల్లో చదివే పిల్లలు కూడా ఉపయోగిస్తున్నారు మన దేశంలో. ఇప్పుడు మన తెలంగాణ స్కూల్ సిలబస్లో 4th క్లాస్లో అండ్ 8th క్లాస్లో వీ హ్యావ్ లెసన్స్. ఆంధ్రాలో 10th కూడా 3 లెసన్స్ ఉన్నాయి. మన రాష్ట్రంలో 2 లెసన్స్ ఉన్నాయి. అంటే స్కూల్లో పిల్లలు కూడా ఆర్టీఐని ఉపయోగించాలో ఇప్పుడు లెసన్స్ ద్వారా చెప్తున్నారు. అత్యంత సరళమైన చట్టం. సో ఇక్కడ ఏదైతే పబ్లిక్ అథారిటీ హోల్డ్ చేస్తుందో మనకి ఏ సంస్థ నుంచైనా ఈ చట్టం ఎవరికి అప్లై అవుతుంది? ప్రభుత్వంలో ఉండే 3 అంగాలకి. ఇప్పుడు జ్యుడిషియరీ గురించి చెప్పాను కదా, తర్వాత లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్. కార్యనిర్వాహక వ్యవస్థ అంటే మీరు తహసీల్దార్ ఆఫీస్ నుంచి ప్రెసిడెంట్ ఆఫీస్ దాకా ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. లెజిస్లేచర్ శాసన వ్యవస్థ, గ్రామ పంచాయతీ ఆఫీస్ నుంచి పార్లమెంట్ దాకా ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. అలాగే జ్యుడిషియరీ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా ఈ చట్ట పరిధిలోకి వస్తాయి. అలాగే కేంద్ర సంస్థలు, రాష్ట్ర సంస్థలు, స్థానిక సంస్థలు ఈ చట్ట పరిధిలోకి వస్తాయి. అలాగే ప్రభుత్వ సహాయం పొందుతున్న ఎన్జిఓస్ కూడా ఈ చట్ట పరిధిలోకి వస్తాయి. ప్రభుత్వం నుంచి సహాయం పొందుతున్న ఇతరత్ర బాడీస్ కూడా లేదా ప్రభుత్వ కంట్రోల్లో ఉన్న ఇతరత్ర సొసైటీస్ కూడా ఈ చట్ట పరిధిలోకి వస్తాయి. ఇది చట్టం యొక్క పరిధి. అయితే ఈ చట్ట ప్రకారం ఎవరైనా భారతీయ పౌరులైనా కూడా సమాచారం తీసుకునే హక్కు ప్రజలకు ఉంటుంది. ఇది ఒక ఫండమెంటల్ రైట్ అని మనం చెప్పుకుంటాం. ఇక రాజ్యాంగబద్ధమైన హక్కు అని చెప్పుకుంటాం. రాజ్యాంగంలో ఉండదు, బట్ రాజ్యాంగబద్ధమైన హక్కు అని సుప్రీంకోర్టు అనేక సందర్భాలు చెప్పడం జరిగింది. సో మీకు ఏదైనా ఆఫీస్ నుంచి ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, ప్రతి ఆఫీస్లో కూడా వీ విల్ హ్యావ్ ఎ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉంటారు. ఈ స్థాయిలో మనం సెక్షన్ 6(1) కింద వాళ్ళ దగ్గర దరఖాస్తు ఫైల్ చేసుకోవచ్చు. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ మనకి పేరు తెలియాల్సిన అవసరం లేదు. డిప్యూటీ తహసీల్దార్ ఈజ్ ద పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, కానీ మనకు ఆ పేరు డెసిగ్నేషన్ తెలియాల్సిన అవసరం లేదు. మీరు నేరుగా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, ఆఫీస్ ఆఫ్ తహసీల్దార్ మల్కాజిగిరి, ఆఫీస్ ఆఫ్ తహసీల్దార్ అయ్యత్ నగర్ ఇలా అప్లికేషన్ ఫైల్ చేస్తే సరిపోతుంది. సో ఆంధ్ర బ్యాంక్, స్టేట్ బ్యాంక్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, జిహెచ్ఎంసీ ఇలా ఫైల్ చేస్తే సరిపోతుంది. అందులో ఎవరు ఏ కేడర్ ఆఫీసర్ మనకు తెలియాల్సిన అవసరం లేదు. సో ఒక తెల్ల కాగితం మీద మీరు దరఖాస్తు చేసేస్తే సరిపోతుంది. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలి, ఏ సంవత్సరానికి సంబంధించిన రికార్డు కావాలి అది మాత్రం మెన్షన్ చేయాలి. కింద మీ పేరు, అడ్రస్ రాసేసి ఆ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్కి మీ దరఖాస్తు పంపిస్తే సరిపోతుంది. మీరు స్వయంగా వెళ్ళి అందజేయచ్చు లేదా రిజిస్టర్ పోస్ట్లో కూడా పంపించవచ్చు. అయితే దీనికి అప్లికేషన్ ఫీ ఉంటుంది. 10 రూపాయల అప్లికేషన్ ఫీ ఉంటుంది మన రాష్ట్రంలో. ఆ 10 రూపాయల అప్లికేషన్ ఫీ కోర్టు ఫీ స్టాంపుల రూపాయన చెల్లించవచ్చు. స్టేట్ గవర్నమెంట్ అయితే, సెంట్రల్ గవర్నమెంట్ అయితే అది వీలు కాదు. స్టేట్ ఆఫీసెస్, మున్సిపాలిటీ కానీ స్కూల్స్ కానీ మీరు కోర్టు ఫీ స్టాంప్స్ 10 రూపాయల కోర్టు ఫీ స్టాంప్స్ అతికించేస్తే సరిపోతుంది. అది ఒక వ్యాలిడ్ అప్లికేషన్. ఇక్కడ ఉంది చూడండి. సో ఇట్లా ఒక వైట్ పేపర్ మీద ప్రింట్ చేస్తారు. ప్రింట్ చేయగలిగితే ప్రింట్ చేయొచ్చు, కంప్యూటర్లో టైప్ చేయొచ్చు, లేదా మీరు చేతితో కూడా రాసేసేయచ్చు. ఇక్కడ కోర్టు ఫీ స్టాంప్స్ 10 రూపాయలు అప్లికేషన్ సరిపోతుంది. సో ఇక్కడ మీరు విజిలెన్స్ కమిషన్కి ఫైల్ చేసినారు. పైన రాసినారంటే ప్రజా సమాచార అధికారాన్ని రాసినారు. సో విజిలెన్స్ కమిషన్లో ఎవరు పిఏఓ మనకు తెలిసి ఉండకపోవచ్చు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కావచ్చు, అకౌంట్స్ ఆఫీసర్ కావచ్చు, మనకి అది అవసరం లేదు. నేరుగా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా ఏ ఆఫీస్లో అయినా వీ విల్ హ్యావ్ ఏ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. వారికి దరఖాస్తు పోస్ట్లో కానీ లేదా స్వయంగా కానీ అందించవచ్చు.
తర్వాత మనం ఇచ్చిన తర్వాత సహజమైన త్వరగా సమాచారం ఇవ్వాలని చట్టం చెప్తుంది. 30 రోజుల గరిష్ట గడువు ఉంటుంది. ఈ 30 రోజుల్లో కూడా మనకు సమాచారం రాలేదనుకోండి, అదే కార్యాలయంలో ఫస్ట్ అప్పీల్ అథారిటీ ఉంటారు. వారి దగ్గర మనం ఫస్ట్ అప్పీల్ ఫైల్ చేసుకోవచ్చు. ఫస్ట్ అప్పీల్ అంటే ఇదే అప్లికేషన్ మళ్ళీ రాయడం అనమాట. ఇదే కాపీ పెట్టేసి సెక్షన్ 19(1) కోర్టు చేసినా పర్లేదు, కోర్టు చేయకపోయినా పర్లేదు, సెక్షన్ 19(1) ప్రకారం ఫస్ట్ అప్పీల్ సమాచార చట్టం ప్రకారం మొదటి అప్పీల్ ఫైల్ చేస్తున్నామని చెప్పేసి ఇట్లా ఫైల్ చేస్తే సరిపోతుంది. దీంట్లో మీరు కాపీ పెట్టేసి మీరు మొదటి అప్పీల్ ఎందుకు ఫైల్ చేస్తున్నారు, గ్రౌండ్ సేఫ్టీ అంటే నేను ఇంతవరకు దరఖాస్తు ఫైల్ చేశాను, బట్ 30 రోజులు గడిచిపోయింది, నాకు సమాచారం రాలేదు, లేదా అసంపూర్తిగా సమాచారం ఇచ్చినారు, లేదా సంబంధం లేని సమాచారం ఇచ్చినారు, ఇట్లాంటిది ఏదైనా మీరు అందులో రాసేసి అప్పీలేట్ ఆఫీసర్కి మొదటి అప్పీల్ ఫైల్ చేసినట్లయితే వారు 30 రోజుల లోపల అప్పీల్ పరిష్కరించారు. సార్ అప్పీల్ విచారణ ఎలా జరుగుతుంది మన పక్కన పెడదాం. 30 రోజుల లోపల వారు మనకి సమాధానం ఇవ్వడం, అప్పీల్ పరిష్కరించి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని డైరెక్షన్స్ ఇవ్వచ్చు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి, లేదా ఇన్ఫర్మేషన్ ఇవ్వక్కర్లేదు కూడా డైరెక్షన్ ఇవ్వచ్చు. ఏ డైరెక్షన్ ఇచ్చినా కూడా మీకు అది సంతృప్తికరంగా లేకపోతే రెండో అప్పీలు రాష్ట్ర సమాచార కమిషన్లో ఫైల్ చేయాలి. రాష్ట్ర సంస్థలు అయితే రాష్ట్ర సమాచార కమిషన్ మొదజాగి మార్కెట్ వెనక ఉంటుంది, అక్కడ తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్కి సెకండ్ అప్పీల్ ఫైల్ చేయవచ్చు. మొదటి అప్పీల్ ఎలా ఉంటుందో సెకండ్ అప్పీల్ కూడా అలాగే ఫైల్ చేయవచ్చు. మొదటి అప్పీల్కి సెకండ్ అప్పీల్కి మళ్ళీ ఫీ ఉండదు. ముందు మీరు సమాచారం కోసం దరఖాస్తు పెట్టినప్పుడు 10 రూపాయలు చెల్లిస్తారు. మొదటి అప్పీల్కి సెకండ్ అప్పీల్కి ఫీ ఉండదు, ఫ్రీగా మీరు ఫైల్ చేయవచ్చు. ఇన్ఫర్మేషన్ కమిషన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే చాలా సరళంగా ఉంటుంది. అంటే మీరు తెల్ల కాగితం మీద అప్పీల్ ఫైల్ చేసినా కూడా వాళ్ళు అడ్మిట్ చేస్తారు. స్ట్రిక్ట్ రూల్స్ అంటూ ఏముండవు. కాకపోతే మీరు కాపీలన్నీ ఎన్క్లోజ్ చేయాలి. మొదటి అప్పీలు, తర్వాత మొదటి దరఖాస్తు, ఈ కాపీలు జిరాక్స్ ఫోటో కాపీలు ఎన్క్లోజ్ చేస్తే సరిపోతుంది. దాని మీద వారు విచారణ చేస్తారు. విచారణ అంటే ఎలా ఉంటుంది అంటే 2 పార్టీలకి నోటీసులు పంపిస్తారు. మీకు ఒక నోటీస్ వస్తుంది, తర్వాత ఆఫీస్కి కూడా నోటీస్ వెళ్తుంది. ఆ నోటీస్ చూసుకున్న తర్వాత వారు ఒక రోజు హియరింగ్ కండక్ట్ చేస్తున్నారు. ఆ హియరింగ్లో వారు వచ్చి వారి వాదన చెప్తారు. మనం అప్పీలెంట్గా మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళి వాదన చేయొచ్చు, లేదా చాలా దూరంగా ఉన్నారనుకుంటే మేము రాలేము, మీరే మెరిట్స్ ప్రకారం డిసైడ్ చేయమని లెటర్ ఇవ్వచ్చు, లేదా మీ తరఫున ఎవరైనా ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ పంపించవచ్చు. అడ్వకేట్ అయినా కావచ్చు, లేదా ఎవరైనా సివిల్ సొసైటీ యాక్టివిస్ట్ అయినా కావచ్చు. మీ తరఫున బాగా మాట్లాడతారనుకుంటే మీరు ఒక ఆథరైజేషన్ లెటర్ రాసేసి, సో నా తరఫున శ్రీనివాస్ గారు అటెండ్ అవుతారు, లేదా నా తరఫున పాదసాది గారు అటెండ్ అవుతారని రాసిస్తే కమిషనర్ అలౌ చేస్తారు. సో అడ్వకేట్ కావచ్చు, అడ్వకేట్ కాకుండా పోవచ్చు, ఇద్దరికీ అవకాశం ఇస్తారు. సో వారు మన తరఫున వాదనలు వినిపించవచ్చు. లేదా మీరు అటెండ్ కాలేమని రాస్తే వారు మీ ఆప్షన్స్లో కూడా మెరిట్స్ బేస్ మీద బేస్డ్ ఆన్ మెరిట్ వాళ్ళకి ఆర్డర్ ఇస్తారు. దీన్ని డెసిషన్ అంటారు, జడ్జిమెంట్ డెసిషన్ అంటారు. సో కమిషన్ మళ్ళీ ఆర్డర్స్ ఇస్తుంది, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో ఇవ్వకూడదు. దాన్ని బట్టి అక్కడ కూడా మీరు సంతృప్తి చెందకపోతే మన హైకోర్టు దాకా వెళ్ళొచ్చు, బట్ అది ఖర్చుతో కూడుకున్న పని. తప్పనిసరి పరిస్థితుల్లో మన కమిషన్లో కూడా ఇన్ఫర్మేషన్ రాలేదు అనుకుంటే హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేయవచ్చు. తర్వాత సుప్రీంకోర్టులో కూడా యూ కెన్ ఫైల్ పిటిషన్. సో ఇవి వేరియస్ లీగల్ రెమెడీస్ అండ్ ఆర్టీ. ఇకపోతే ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడానికి కొన్ని కారణాలు ఆ పబ్లిక్ అథారిటీ చూపించవచ్చు. సెక్షన్ 8లో ఎగ్జంప్షన్స్ ఉంటాయి, సెక్షన్ 8లో సెక్షన్ 9లో కొన్ని ఎగ్జంప్షన్స్ ఉంటాయి. సో చట్టం ఏం చెప్తుంది అంటే ప్రజలు సమాచారం అడగడానికి ఏ కారణం చెప్పాల్సిన అవసరం లేదు. సో మీరు ఎందుకు ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారని ఎవరు కారణం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ప్రభుత్వం కనుక ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే సరైన కారణాలు చెప్పాలి. ఆఫీసర్ ఎందుకు ఇవ్వట్లేదో మనకు కారణాలు చెప్పాలి. ఆ కారణాలనే ఎగ్జంప్షన్స్ అంటారు. సెక్షన్ 8లో సెక్షన్ 9లో ఉంటాయి. సెక్షన్ 9లో ఒకటే ఎగ్జంప్షన్ ఉంటుంది, కాపీరైట్ వైలేషన్. అది ఎప్పటికీ మన పక్కన పెట్టేయచ్చు, అది ఎక్కువ కోట్ చేయాలి, అది వ్యక్తిగత కాపీరైట్. సెక్షన్ 8లో సబ్సెక్షన్ 1లో క్లాజ్ ఏ నుంచి క్లాజ్ ఏ వరకు 10 రకాల క్లాజెస్ ఉంటాయండి. ఇందులో 10 గ్రూప్స్ ఎగ్జంప్షన్స్ ఉంటాయి. అందులో సెక్షన్ 8A నేషనల్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బిలో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు యాక్ట్ పరిధి కిందికి వచ్చే సమాచారం లేదా కోర్టు నిషేధించిన సమాచారం ఉంటుంది. సిలో బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ ఆఫ్ పార్లమెంట్ అండ్ లెజిస్లేచర్, ఇవి పెద్దగా ఉపయోగపడవు. ఎక్కువ కోర్టు ఏంటి డి, తర్వాత ఈ, తర్వాత GHJ. సో డీలో ఏమంటారంటే వ్యాపార రహస్యాలు, కమర్షియల్ కాన్ఫిడెన్స్, ట్రేడ్ సీక్రెట్స్, తర్వాత ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, లేదా థర్డ్ పార్టీ కాంపిటేటివ్ పొజిషన్ ఏదైనా దెబ్బతింటుంది అనుకుంటే అది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈలో ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పారు, ఒక ఎగ్జాంప్షన్ ఉంటుంది, దాన్ని ఫిడ్యూషరీ రిలేషన్షిప్ అంటారు. ఫిడ్యూషరీ ఒక లాటిన్ వర్డ్ అది. ఫిడ్యూషరీ అంటే నమ్మకం. సో ఒక నమ్మకంతో కూడిన రిలేషన్షిప్ ఉన్నప్పుడు అట్లాంటి రిలేషన్షిప్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ రిలేషన్షిప్ కిందకి ఏమి వస్తాయంటే కొన్ని వస్తాయి. లాయర్ క్లయింట్ రిలేషన్షిప్,
డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్, బ్యాంకర్ కస్టమర్ రిలేషన్షిప్స్, ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి, అన్నీ రావాలి. సో ఒక క్లయింట్ వచ్చి లాయర్ దగ్గర అన్ని విషయాలు చెప్తారు, సో లాయర్ దాన్ని జాగ్రత్తగా ఉంచుతారు. అలాగే పేషెంట్ వచ్చి డాక్టర్కి అన్ని విషయాలు చెప్తారు. సో డాక్టర్ ప్రెస్ మీట్ పెట్టి లాయర్కి పేషెంట్ వచ్చారు, ఇవి జబ్బులు ఉన్నాయని చెప్పారు అనుకోండి, ఏం జరుగుతుంది? డాక్టర్ ప్రాక్టీస్ ఉండదు. సో దే షుడ్ బి సమ్ రిలేషన్షిప్ కాదు, ఫిడ్యూషియరీ రిలేషన్షిప్, అవి మాత్రమే దాని కిందకి వస్తాయి. అన్ని డాక్యుమెంట్స్ దాని కిందకి రావు. సో 8(1)E అనేది చాలా లిమిటెడ్ పర్పసెస్లో కోట్ చేయాలి. ఇట్లాంటి రిలేషన్షిప్ ఉన్నప్పుడు మాత్రమే కోట్ చేయాలి. పోలీస్ స్కూల్ ఎడ్యుకేషన్ మధ్య ఉంటుంది. ఇంకొక క్లాస్కి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్ ముందు క్వశ్చన్ పేపర్స్ పోలీస్ స్టేషన్లో పెడుతుంది. అవి ఆర్టీఐలో నడిపేయడానికి వీల్లేదు, ఎందుకంటే దెర్ ఇస్ ఎ రిలేషన్షిప్ కాల్డ్ ఫిడ్యూషియరీ. పోలీస్ అంటే నమ్మకంతో స్కూల్ ఎడ్యుకేషన్ క్వశ్చన్ పేపర్స్ అక్కడ ప్రిజర్వ్ చేస్తుంది. ఇట్లాంటివి మాత్రమే రేర్ కేసెస్లో 8(1)E వస్తుంది, రొటీన్గా అది కోట్ చేయకూడదు. తర్వాత 8(1)F పెద్దగా ఉపయోగపడదు, ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ ఇన్ కాన్ఫిడెన్స్ ఫ్రమ్ ఫారిన్ గవర్నమెంట్. అది స్విస్ బ్యాంక్స్లో దాచిన డబ్బు ఎంత అనేది ఇదివరకు చాలా రహస్యంగా ఉండేది. కానీ స్విస్ గవర్నమెంట్ ఇప్పుడు భారత ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, అకౌంట్ హోల్డర్స్ పేర్లు, వాళ్ళు ఎంత డబ్బు దాచుకున్నారని. ఆ ఇన్ఫర్మేషన్ కావాలని ఆర్టీఐలో కొద్దిమంది యాక్టివిస్ట్ అడిగినప్పుడు ప్రభుత్వం 8(1)F కోడ్ చేసి రిజెక్ట్ చేసింది. ఏమన్నారు? స్విస్ గవర్నమెంట్తో మాకు ఒక రహస్య ఒప్పందం ప్రకారం ఇన్ఫర్మేషన్ వచ్చింది, మేము ఇవ్వడానికి వీల్లేదు. నిజానికి స్విస్ గవర్నమెంట్తో అట్లాంటి ఒప్పందం ఏదైనా ఉందా అనేది ఎక్కడా లేదు. ఒప్పందం కాపీలు కూడా చూశారు, అందులో ఎక్కడ కూడా అట్లాంటి క్లాజ్ ఉన్నట్టు కనపడలేదు. బట్ గవర్నమెంట్ ఈస్ కోటింగ్ దట్ క్లాజ్. సో దీని మీద ఇంకా కొన్ని కేసెస్ కమిషన్లో పెండింగ్లో ఉన్నాయి. ఇక GH ఎక్కువగా సెక్యూరిటీ రిలేటెడ్. జీలో ఏంటంటే ఒక వ్యక్తి ప్రాణానికి భద్రత ప్రమాదం కలుగుతుంది అనుకుంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇన్ఫార్మర్స్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, పోలీస్కి చాలా మంది ఇన్ఫార్మర్స్ ఉంటారు, అట్లాగే జర్నలిస్ట్కి చాలా మంది సోర్సెస్ ఉంటాయి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, G చెప్తుంది. H ప్యూర్లీ ఇన్వెస్టిగేషన్, పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అనుకోండి, ఇన్వెస్టిగేషన్ నష్టం జరుగుతుంది అనుకుంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం పోలీస్ ఆఫీస్. అలాగే ప్రాసిక్యూషన్ కష్టం కలుగుతుంది అనుకుంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం, అది హెచ్లో ఉంటుంది. I పెద్దగా ఉపయోగపడదు, క్యాబినెట్ పేపర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదంటారు. బట్ ఒకసారి డెసిషన్ తీసుకుంటే క్యాబినెట్ పేపర్స్ కూడా ఇవ్వాలని I చెప్తుంది. J ఎక్కువ కోట్ చేసేది J. 8(1)Jలో ఏం చెప్తారంటే, వ్యక్తిగత సమాచారం ఒక వ్యక్తి యొక్క ప్రైవసీ వైలేట్ అవుతుంది అనుకుంటే అది ఇవ్వాల్సిన అవసరం లేదు, అదేం చెప్తాం. సో పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏమిటి అనేది ఇప్పుడు మనకి కొత్త చట్టం రాబోతుంది, అందులోకి ఇప్పుడు మనం వెళ్ళే టైం లేదు. పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ అనేది ఇప్పుడు నెక్స్ట్ వింటర్ సెషన్లో పార్లమెంట్లో ప్లేస్ చేయబోతున్నారు. 8(1)Jకి వస్తే ఒక చట్టాన్ని ఎనాక్ట్ చేస్తున్నారు. వ్యక్తిగత సమాచారం అంటే ఎవరైనా వ్యక్తిని మనం గుర్తుపట్టగలిగితే, అందులో వాళ్ళు డిఫైన్ చేసింది పర్సనల్ డేటా, సెన్సిటివ్ పర్సనల్ డేటా డిఫైన్ చేసినారు. సెన్సిటివ్ పర్సనల్ డేటా అంటే ఒక వ్యక్తి యొక్క ఆరోగ్య చరిత్ర, ఒక వ్యక్తి యొక్క ఆర్థిక చరిత్ర, అలాగే వ్యక్తి యొక్క కులం, ఒక వ్యక్తి యొక్క మతం, ఒక వ్యక్తి యొక్క సెక్సువల్ ఓరియంటేషన్, ఇట్లాంటివన్నీ కూడా సెన్సిటివ్ పర్సనల్ డేటా అవుతాయి. సో ఒక వ్యక్తికి కులం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఒక ఆఫీసర్ క్యాస్ట్ అడిగారు అనుకోండి, ఇవ్వాల్సిన అవసరం. బట్ ఆఫీసర్ కనుక రిజర్వేషన్ ప్రకారం అపాయింట్ అవుతే మరి అది ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడేమవుతుంది, సెక్షన్ 4లో బెనిఫిషరీస్ కిందకి వస్తారు. సెక్షన్ 4లో ఏం చెప్తారంటే, గవర్నమెంట్ ఏ బెనిఫిట్ పొందినా, ఏ కన్సెషన్ పొందినా, ఏ పర్మిట్ పొందినా, ఇప్పుడు GHMCకి మేము ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఈ క్వశ్చన్ వస్తుంది. సో ఆర్టీఐలో పలానా పర్మిషన్ ఇచ్చినారు, బిల్డింగ్ HMDA కానీ పలానా బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చినారు, కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇచ్చినారు, ఆ డాక్యుమెంట్స్ని అడుగుతున్నారండి, ప్లాన్లు అడుగుతున్నారు, ఇవ్వాలా? సో ఇవ్వాల్సిందేనండి, ఎందుకంటే సెక్షన్ 4లో మీరు ఏ పర్మిట్ ఇచ్చినా కూడా, ఏ ఆథరైజేషన్ ఇచ్చినా కూడా గవర్నమెంట్ నుంచి అది పబ్లిక్ డొమైన్లోకి వస్తుంది. అది స్వచ్ఛందంగా వెల్లడించాలి, నిజానికి ఎవరు అడగాల్సిన అవసరం లేదు. సో ఒకసారి ఒక కేసు కర్ణాటకలో ఒక వ్యాపారి కేసు వేసినాడు అక్కడ మున్సిపల్ బాడీ మీద. నేను ఒక 10 లక్షలు పెట్టి ప్లాన్ చేసినాను, ఆ ప్లాన్ ఒక ఆర్కిటెక్ట్తో ఖర్చు చేయించాను, వీళ్ళు ఆర్టీఐలు అడిగితే ఇస్తున్నారు, నాకు నష్టం జరిగింది. సో అక్కడ కర్ణాటక ఆఫీస్ నాకు ఫోన్ చేసి అడిగినప్పుడు నేనే చెప్పాను, చూడండి సెక్షన్ 4లో మీరు ఏదైనా పర్మిషన్ ఇచ్చినప్పుడు పర్మిట్స్ అండ్ ఆథరైజేషన్స్ సెక్షన్ 4లోకి వస్తాయి, అది వాలంటరీగా డిస్క్లోజ్ చేయాలి. సో వాడు 10 లక్షలు పెట్టి ప్లాన్ చేయించారా, 10 కోట్లు పెట్టి ప్లాన్ చేయించారా అనేది మన పక్కన పెట్టారు. ఎప్పుడైతే గవర్నమెంట్ నుంచి మీరు ఒక బెనిఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తారో, మీరు ఒక చట్టానికి లోబడే బెనిఫిట్ ఎక్స్పెక్ట్ చేయాలి. ఆ చట్టం ఏంటంటే రైట్ టు ఇన్ఫర్మేషన్. సో గవర్నమెంట్తో బిజినెస్ చేసినప్పుడు ఇదే కాదు, గవర్నమెంట్తో ఏ కాంట్రాక్టర్ ఏ బిజినెస్ చేసినా కూడా ఆర్టీఐ చట్టం లోబడే బిజినెస్ చేయాలి. సో చాలా మంది ఆఫీసర్స్ అంటారు, పలానా కాంట్రాక్టర్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారండి, కాంట్రాక్టర్ ఏమో వద్దంటున్నారు అంటే నేను ఒకటి చెప్తాను, చూడండి వ్యాపారం మీరు గవర్నమెంట్తో చేస్తున్నారు అంటే ఏ కాంట్రాక్టర్ అయినా ఆర్టీఐ చట్టంలో పరిధిలోకి లోబడే చేయాలి.
So if you don't want to follow RTI, you don't want to don't do business with government. మీరు గవర్నమెంట్తో బిజినెస్ చేయొద్దు. గవర్నమెంట్తో బిజినెస్ చేయాలనుకుంటే యూ హ్యావ్ టు పే ప్రైస్, ఒక ధర ఉంటుంది. ఆ ధర ఏంటంటే పారదర్శకత. సో ప్రపంచవ్యాప్తంగా ఏం చేస్తున్నారంటే ఏ బాడీతో కాంట్రాక్ట్ ఎంటర్ అయినా కూడా వాళ్ళకు క్లాజ్ రాస్తున్నారు. ఏంటి, మీరు కనుక ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేసినా గవర్నమెంట్కి, ఏ టెండర్ డాక్యుమెంట్స్, మీ టర్న్ ఓవరు లేదా మీ యాన్యువల్ రిటర్న్స్, ట్యాక్స్ రిటర్న్స్, ఏది ఫ్యాట్ రిటర్న్స్, జిఎస్టీ రిటర్న్స్ ఏది ఫైల్ చేసినా కూడా ఆర్టీఐలో మేము ఇచ్చేస్తాం అని అడిగితే గవర్నమెంట్ క్లాస్ పెట్టేస్తుంది. దాని మీద వాళ్ళు సంతకం చేయాల్సి వస్తుంది. సో మన దేశంలో నేను అడిగిన వాళ్ళకన్నా చెప్తున్నాను, మీరు దయచేసి ఇట్లాంటి క్లాసెస్ పెట్టేసేయండి. జిహెచ్ఎంసీ, హెచ్ఎండి ఆఫీసులు నేను చెప్పాను, మీరు ఈ క్లాస్ పెట్టేసేయండి. మీరు గవర్నమెంట్కి ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేసినా కూడా ట్రాన్స్పరెన్సీ లా కిందకి వచ్చేస్తుంది. ఎవరైనా అడిగితే మేము ఇచ్చేస్తామని పెట్టేయండి. దాని మీద సంతకం చేసిన తర్వాత యూ గ్రాంట్ ద పర్మిషన్, దాని మీద సంతకం చేసిన తర్వాతనే మీరు ఆ టెండర్ అవార్డు చేయండి చెప్తుంది. సో ఇవి ఎగ్జామ్షన్స్ అండి. ఎగ్జామ్షన్స్ గురించి ఇంకో చిన్న మాట ఏమిటి అంటే, సుప్రీంకోర్టు ఒక కేసులో యశ్వంత్ సిన్హా వర్సెస్ సిబిఐ కేసులో ఒక మాట చెప్పడం జరిగింది. ఈ ఎగ్జామ్షన్స్ మీద అన్నిటి మీద ఇంకొక రైడర్ ఉంటుంది. సెక్షన్ 8లో ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జామ్షన్స్ అనే మీద ఒక రైడర్ ఉంటుంది. సో సెక్షన్ 8(1)(a) కానీ బి కానీ కోట్ చేస్తే దాన్ని 8(2)లోకి రావాలి. 8(2)లో ఏం చెప్తున్నారంటే, పబ్లిక్ ఇంట్రెస్ట్ కనుక ఉంటే, ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో ప్రజా ప్రయోజనాలు ఉంటే మీరు ఎగ్జామ్షన్స్ వద్దని చెప్పినా కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేయండి అని చెప్తుంది. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి ఒక స్వేచ్ఛ ఉంటుంది ఆర్టీఐలో. ఏంటి, ఉదాహరణకి 8(1)(a)లో నేషనల్ సెక్యూరిటీ ఉంది, 8(1)(j)లో పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇవి వద్దని చెప్తున్నాయి. బట్ 8(2) ఏం చెప్తుందంటే, లేదు చూడండి, ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో ప్రజలకు ఉపయోగం ఉంది అనుకుంటే ఎగ్జామ్షన్స్ అన్ని పక్కన పెట్టి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. దీన్ని ఏమంటారంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ వెయింగ్ టెస్ట్ అంటారు, అంటే ప్రజా ప్రయోజనాల పరీక్ష అంటారు. ఇప్పుడు కృష్ణ తులాభారం మీకు తెలుసు, శ్రీకృష్ణుని ఒక త్రాసులో పెట్టి సత్యభామ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. సో బంగారం అంతా తెచ్చి వేసినా కానీ శ్రీకృష్ణుడు కూర్చున్న వైపు ప్లేట్ లేవు. సో ఎగ్జామ్షన్స్ అన్ని అట్లాంటివి అన్నమాట. చివరికి రుక్మిణి ఏం చేస్తుంది, ఒక తులసి దళం వేస్తే త్రాసు తోగుతుంది అన్నమాట. 8(2) అనేది అట్లాంటి తులసి దళం అన్నమాట. సో అది పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, ప్రజా ప్రయోజనాలు ఉన్నట్లయితే ఎగ్జామ్షన్స్ని వద్దని చెప్పినా సరే ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. 8(2) గురించి సుప్రీంకోర్టు ఏమందంటే, యశ్వంత్ సిన్హా కేసులో ఇది ఒక లీగల్ రెవల్యూషన్ అని చెప్పడం జరిగింది, ఒక చట్టపరమైన విప్లవం అని చెప్పడం జరిగింది. ప్రైస్లెస్ రైట్ అంటే ఒక అమూల్యమైన హక్కు అని చెప్పింది. ఆర్టీఐ ఒక అమూల్యమైన హక్కు అంటే అందులో 8(2)ని ఒక ప్రైస్లెస్ రైట్గా చెప్పింది. అంత గొప్ప స్థాయి సుప్రీంకోర్టు ఇచ్చింది. ఆ కేసులో ఏం జరిగిందంటే, రఫేల్ జెట్ ధర ఎంత కావాలని యశ్వంత్ సిన్హానే కేసు ఫైల్ చేశారు. ఆర్టీఐ దాటిపై సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. సో ప్రస్తుత ప్రభుత్వాల పరిస్థితి ఏంటంటే ఎట్లా ఉంటుందంటే, అధికార పార్టీ సభ్యులే కేసెస్ ఫైల్ చేస్తారు, ప్రతిపక్ష సభ్యులు కాదు. సో గోవిందాచార్య ఫైల్ ఏ కేస్ అండ్ యశ్వంత్ సిన్హా ఫైల్ ఏ కేసు. ఈ కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. రఫేల్ ధర ఎంత చెప్పమన్నారు. గవర్నమెంట్ ఏముంది, 8(1)(a) కోట్ చేసింది. 8(1)(a) నేషనల్ సెక్యూరిటీ ఇవ్వడానికి వీల్లేదు. సుప్రీంకోర్టు ఏమంటే 8(2) చూడండి, దెర్ ఈజ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ రైడర్, ఇక్కడ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది, సో యూ రివీల్ ద ప్రైజ్ అన్నారు. అయితే అన్ఫార్చునేట్లీ ఏం జరిగిందంటే, అప్పట్లో ఇంకొక కల్చర్ డెవలప్ చేసినారు. సుప్రీంకోర్టు మీద ఒక విమర్శ ఉంది ఏంటంటే, సీల్డ్ కవర్ కల్చర్. గవర్నమెంట్ సీల్డ్ కవర్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, సుప్రీంకోర్టు ఆ సీల్డ్ కవర్ ఆ ఫైల్లో పెట్టేసింది. సో ధర వివరాలు గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి ఇచ్చింది, సుప్రీంకోర్టు ఫైల్లో పెట్టేసింది. ఇంతవరకు ఆ ధర విషయం బయటకు చెప్పలేదు. బట్ 8(2) అది అనమాట. 8(2) ఏం చెప్తుందంటే, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే యూ కెన్ డిస్క్లోజ్ దట్ ఇన్ఫర్మేషన్. చెప్పండి. థర్డ్ పార్టీ, అది ఒక నిమిషం క్లారిటీ ఇస్తే, థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ ఎగ్జామ్షన్ కాదు. థర్డ్ పార్టీ అనేది సెక్షన్ 11లో ఉంటుంది. సెక్షన్ 11 ప్రకారం పబ్లిక్ అథారిటీ హ్యాస్ టు డూ సంథింగ్. ఏంటంటే థర్డ్ పార్టీకి నోటీస్ ఇవ్వడము, ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తే అభ్యంతరం ఉందా లేదా అని అడుగుతుంది. అది ఎగ్జామ్షన్ కాదు. 8(1)(j)లో పర్సనల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఎగ్జామ్షన్. సో అది మనం ఛాలెంజ్ చేయాల్సి, కమిషన్లో ఛాలెంజ్ చేయాల్సి. అయితే నేనేం చేసినంటే, గవర్నమెంట్ ఎంప్లాయీ థర్డ్ పార్టీ ఏ సెక్షన్ కింద వస్తుందో నాకు సమాచారం ఇవ్వాలని ఎక్కడికి
9 రోజులు జైల్లో ఉన్నాడని నాకు మెసేజ్. అది వెంటనే రఘునందన్ రావు కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశారు. టీచర్ అన్నమాట రియల్ ఎస్టేట్ చేసుకుంటూ జైల్లో ఉంటాడు, స్కూల్కి రాజు పనులు చెప్పడం. దాని మీద అతన్ని సస్పెండ్ చేశారు. సో ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఆర్టీ యాక్ట్ మన దేశంలో బాగా ఉపయోగిస్తుంది ఎంప్లాయీస్. సో ఒక నెంబర్ చూస్తే స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్లో దాదాపు 30% సెకండ్ అపీల్స్ ఆఫీసర్స్ ఫైల్ చేస్తున్నారు. మీరు చెప్పింది ప్రమోషన్ విషయంలో ఆర్టీఐ బాగా వాడుతుంది ప్రమోషన్స్ విషయంలో. దేశవ్యాప్తంగా సెంట్రల్ గవర్నమెంట్ బాడీస్లో నేను ఒక ఆర్గనైజేషన్ చెప్తాను, జిఎస్ఐ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ వర్క్షాప్ కండక్ట్ చేస్తాను. అందులో వర్క్షాప్ కండక్ట్ చేసే ముందు ఆ కేసులు అది నేను స్టడీ చేశాను. 100 కేసెస్ ఐ కుడ్ డౌన్లోడ్ ఫ్రమ్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్. షాకింగ్ ఏంటంటే 90 కేసులు అందులో 100లో ర్యాండమ్గా నేను డౌన్లోడ్ చేస్తే అందులో 90 కేసులు వాళ్ళ ఆఫీసర్సే ఫైల్ చేస్తాను. అంటే ఢిల్లీలో సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ దాకా వెళ్ళి ఫైల్ చేసిన కేసెస్లో 100లో 90 కేసులు ఆ డిపార్ట్మెంట్లో పనిచేసే ఆఫీసర్స్ ఫైల్ చేస్తారు. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్లో బాగా యూజ్ చేస్తుంది ఎవరు అంటే ఎంప్లాయీస్. స్టేట్లో 20-30% ఉండేది ఇదివరకు రాష్ట్రం విడిపోకముందు, ఇప్పుడు బాగా తగ్గిపోయింది. సో ఎంప్లాయీస్ ఎందుకు ఫైల్ చేస్తున్నారు అంటే ప్రమోషన్స్ విషయంలో, తర్వాత సీనియారిటీ లిస్ట్ విషయంలో బాగా ఫైల్ చేస్తున్నారు. చాలా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. ఏకే మహంతి గారి పేరు వినే ఉంటారు. ఈ వాజ్ ఎ బిగ్ ఆర్టీ యాక్టివిస్ట్. తన ప్రమోషన్ విషయంలో ఆర్టీ అన్యాయం జరిగిందని చెప్పేసి ఆయన 2006లోనే ఈ ఫైల్డ్ అని ఆర్టీ యాక్టివిస్ట్. సో పోలీస్ డిపార్ట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వీ ట్రై టు కన్విన్స్ దెమ్. ఏకే మహంతి గారి స్టోరీస్, ఇట్లాంటి స్టోరీస్ చెప్పినప్పుడు దే విల్ గెట్ కన్విన్స్డ్, లేదు ఆర్టీ బాగానే ఉపయోగపడుతుంది. సో ఏకే మహంతి గారు తనకి ప్రమోషన్ రాకపోతే ఆ ఫైల్స్ పేపర్స్ కావాలని చెప్పేసి హోమ్ మినిస్ట్రీ ముందు దరఖాస్తు చేశారు. ఇట్ వాజ్ ఎ సెన్సేషనల్ కేస్. ఆయనకి ఇన్ఫర్మేషన్ ఢిల్లీ దాకా వెళ్తే ఇచ్చారు ప్రమోషన్ రిలేటెడ్. తర్వాత అడ్మిరల్ సుశీల్ కుమార్ మీకు తెలిసే ఉంటుంది, నేవీ చీఫ్. అంటే ఈ స్థాయిలో ఉపయోగిస్తున్నారంటే మన ఏదో మిడిల్ లెవెల్ లోయర్ లెవెల్ అనుకుంటాం, బట్ ఈ స్థాయి ఎట్లా ఉంటుందంటే ఏకే మహంతి వాజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్. తర్వాత సుశీల్ కుమార్ ఈ వాజ్ నేవీ చీఫ్ వాజ్పేయి గారి టైంలో. ఆయన ఒక పుస్తకం రాస్తున్నారు ఈ మధ్య, మై ప్రైమ్ మినిస్టర్స్ అనే పుస్తకం ఉంది. అందులో ఒక 10 పేజీల ఆర్టీఐ గురించే రాశారు. సో ఎట్లా వాడారు అంటే ఆయన కొన్ని అలిగేషన్స్ వచ్చినాయి, కొన్ని ప్రొక్యూర్మెంట్లో ఏదో తప్పు జరిగిందని మీడియాలో అలిగేషన్స్ వచ్చినాయి. ఆయన అప్పటికే రిటైర్ అయినారు. సో ఆయనకి ఏం చేయాలో అర్థం కాదు, ఎట్లా అవుతుంది డిఫెండ్ కమిటెడ్ ఆఫీసర్. సో ఒక జర్నలిస్ట్ ఆయన సలహా ఇచ్చినారు ఆర్టీఐని ఉపయోగించండి. సో ఆయన ఆర్టీఐని ఉపయోగించి ఆ పేపర్స్ డాక్యుమెంట్స్ తీసుకొని ప్రెస్ని కన్విన్స్ అయ్యారు, రికార్డెడ్ ఎవిడెన్స్ ఉందని చెప్పేసి. సో ఆయన మీద ఎలిగేషన్స్ ఆగిపోయినాయి, ఆయన రాసుకున్నారు. ఇంకా హైలైట్ చేయాల్సిన విషయం ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కనుక మీరు వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసి చూస్తే ఏ రోజు జడ్జిమెంట్స్ ఆ రోజు అప్లోడ్ చేస్తారు. అందులో 50% కేసెస్లో మీరు 10 జడ్జిమెంట్స్ ఆ రోజు వస్తే 5 జడ్జిమెంట్స్ చూడండి ఆర్టీఐ గురించి ప్రస్తావన. 50% జడ్జిమెంట్స్లో ఆర్టీఐ ప్రస్తావన. ఆర్టీఐ ఆబ్టైన్డ్ అండ్ ఆర్టీఐ, దిస్ ఇన్ఫర్మేషన్ వాజ్ ఆబ్టైన్డ్ అండ్ ఆర్టీఐ అండ్ సబ్మిటెడ్ బిఫోర్ ద కోర్ట్ అని సుప్రీంకోర్టు రాస్తుంది. అంటే దాదాపు సగం జడ్జిమెంట్స్ క్లియర్ కావడానికి ఆర్టీఐ ఒక కారణంగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. అది మనకు తెలియదు, బట్ సుప్రీంకోర్టులో ఆ రకంగా ఆర్టీఐని వాడుతున్నారు. సో ఇక్కడ సీజేగా జస్టిస్ రాధాకృష్ణన్ గారు ఉన్నప్పుడు, అప్పుడు నేను కూడా ఐ వాజ్ ప్రాక్టీస్, ఆయన ప్రతిరోజు ఆర్టీఐ గురించి అడ్వకేట్స్కి ఒక పాఠం చెప్పేవాడు. మీరు ఏదైనా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేస్తే ఆయన ప్రశ్న అడిగేవాడు, మీరు ఏం రీసెర్చ్ చేశారు అంటే అడ్వకేట్స్ ఏదో చెప్పేవాళ్ళు, పేపర్ క్లిప్పింగ్స్ పెట్టేవాళ్ళు. పెట్టాను మీరు ఆర్టీఐ అప్లికేషన్ ఫైల్ చేశారా, ఏదైనా ఇన్ఫర్మేషన్ నా కోసం తెచ్చారా అని. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఎక్స్క్లూజివ్గా ఉందా, ఎక్స్క్లూజివ్ అంటే ఇట్ షుడ్ బి ఆప్టైన్ అండ్ ఆర్టీఐలో అప్టైన్ చేసి ఇక్కడ ఉందా అని అడిగేవాడు. లేదు అంటే పక్కన పడేస్తాడు. ఉంటేనే ఆయన రీసెర్చ్ కింద తీసుకునేవాళ్ళు. సో హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఇప్పుడు ఆర్టీఐకి ఆ స్థాయిలో గుర్తింపు వస్తుంది. మీడియాలో కూడా ఇప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్లో, తర్వాత హిందూ బాగా స్టోరీస్ పబ్లిష్ చేస్తున్నాయి. తెలుగులో అన్ఫార్చునేట్గా ఇప్పుడు ఆర్టీఐ మీద అంత శ్రద్ధ చూపట్లేదు. ఈనాడు కొంతకాలం ఒక 5-6 సంవత్సరాలు ముందడుగు క్యాంపెయిన్ రన్ చేసింది, బట్ తర్వాత ఆగిపోయింది. హెచ్ఎంటీవీ కొంతకాలం లైవ్ ప్రోగ్రామ్ 2-3 సంవత్సరాలు వాళ్ళు టెలికాస్ట్ చేశారు, బట్ అది కూడా ఇప్పుడు మీడియాలో ఎక్కువగా రావట్లేదు. అది ఒక లోపం మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మనకు కనపడుతుంది. సో ఐ హోప్ మనకి టైం ఎక్కువగా లేదు, ఉన్నంతలో డిస్కస్ సమ్ థింగ్స్. ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని మిస్ అవుతే మీరు గుర్తు చేయండి.
వచ్చిన క్వశ్చన్స్ ఐ థింక్ వీ హ్యావ్ కవర్డ్ ఆల్ దోస్ థింగ్స్. ఇంకేదైనా మిస్ అవుతే మీరు పూర్తి చేయొచ్చు. అలాగే ఆడిట్ అనేది అబ్జెక్షన్ కాదు. మనం ఏంటంటే సెక్షన్ 8లో ఏదో ఒక ఎగ్జిబిషన్ కోట్ చేయాల్సి. సెక్షన్ 8లో 1A-B కోట్ చేస్తే అది వ్యాలిడ్ ఎగ్జిబిషన్. ఆడిట్ అనేది అందులో లేదు. సెక్షన్ 8లో ఆడిట్ ఎక్కడా లేదు. ఆడిట్లో ఉన్న ఆడిట్లో ఇది అసలు మనం చేసేది ఆడిట్. ఇది సోషల్ ఆడిట్. ఆర్టీఐలో మీరు చేసేది సోషల్ ఆడిట్. సో వినోద్ రాయ్ గారు ఒక పుస్తకం రాసినారు, 2 పుస్తకాలు రాసినారు. అందులో ఆయన బాగా మెన్షన్ చేసినారు. ఏమన్నారు అంటే, మేము చేసే ఆడిట్ నిజానికి ప్రజలకు ఎంత ఉపయోగపడట్లేదు. ఆయన ఒక చాలా పాపులర్ ఆడిటర్, ప్రపంచంలో చాలా పేరున్న ఆడిటర్. 2G స్కామ్, ఫోన్ స్కామ్ బయట తీసుకొచ్చిన వ్యక్తి ఆయన. ఆయన పుస్తకాలు ఏం రాస్తారు అంటే, మేము చేసిన ఆడిట్ నిజానికి ఉపయోగపడట్లేదు, మేమేదో ర్యాండమ్గా కొన్ని పేపర్స్ చూస్తాము, బట్ ఆడిట్ షుడ్ బి డన్ బై పీపుల్ అండర్ ఆర్టీఐ. సో ఆర్టీఐ కింద ప్రజెంట్ చేసేది ఆడిట్. దట్ ఈస్ ఐ థింక్ సుప్రీం ఆడిట్. సుప్రీం ఆడిటర్ అంటారు సిఏజీని, బట్ సుప్రీం ఆడిట్ షుడ్ బి డన్ బై పీపుల్. సోషల్ ఆడిట్ అంటారు, యాక్టివిస్ట్ చేసేది సోషల్ ఆడిట్. సో మీరు చేసేది యాక్చువల్గా సుప్రీం ఆడిట్, మిగతా బాడీస్ చేసేది అడ్మినిస్ట్రేటివ్ ఆడిట్ అవుతుంది. సో ఆడిట్ కెనాట్ బి అన్ అబ్జెక్షన్ బికాస్ దిస్ ఇట్సెల్ఫ్ కాన్సిస్ట్స్ ఆఫ్ ఆడిట్. మనం చేసేది ఆడిట్ అవుతుంది. ఆడిట్ అనే ఎగ్జంప్షన్ లేదు ఆర్టీఐలో, అట్లాంటి ఎగ్జంప్షన్ లేదు, అది వ్యాలిడ్ ఎగ్జంప్షన్ కాదు. సో ఫైనల్గా 2 జడ్జ్మెంట్స్ గురించి చెప్పి ముగిస్తాను. ఒకటి, 2 ముఖ్యమైన జడ్జ్మెంట్స్ మన సోషల్ స్ట్రక్చర్ లేదా అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్లో చాలా ముఖ్యమైనవి. ఇవి బాగా మిస్ అవుతున్నాం మనం. ఒకటి టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్, తర్వాత 2వది ప్రకాష్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఇంతకుముందు చాలా సందర్భాలు ఏమంటున్నారంటే, మా మీద కేసులు పెడుతున్నారు ఆర్టీఐ ఫైల్ చేస్తే. ఎవరు పెడుతున్నారు కేసులు? పోలీసులు పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు అంటే, ఏ పోలీస్ ఆఫీసర్ కూడా మీరు ఎవరైనా యాక్టివిస్ట్ ఆర్టీ అప్లికేషన్ ఫైల్ చేశారని కోపంతో వచ్చి అటాక్ చేయడం కానీ లేదా కేసు పెట్టడం కానీ ఏ ఆఫీసర్ చేయరు. ఏ ఆఫీసర్కి అంత టైం ఉండదు, అంత తీరిక ఉండదు, అంత దుర్బుద్ధి ఉండదు. సంబడి విల్ ఇన్స్ట్రక్ట్. హూ ఈస్ దట్ సంబడి అని పక్కన పెట్టండి. ఎవరో ఇన్స్ట్రక్ట్ చేస్తారు, ఎవరు ప్రెజర్ చేస్తే తప్ప మీ మీద కేసు బుక్ కాదు. సో ఎవరో ప్రెజర్ చేస్తే కేసు బుక్ చేసేంత దీనస్థితిలో పోలీస్ ఆఫీసర్ ఉన్నట్లయితే ఇంకా ఆ దేశంలో లా అండ్ ఆర్డర్ లేనట్టే. ఎందుకు ఆ దీనస్థితికి వచ్చినారు అంటే, వారికి ఆ స్వతంత్రత లేదు. ఎందుకు స్వతంత్రం ఉండట్లేదు అంటే, ఈ అపాయింట్మెంట్ ఆఫ్ డీజీపీ అండ్ ట్రాన్స్ఫర్స్ ఆఫ్ ఆఫీసర్స్ అన్నీ కూడా పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ చేతిలోకి వెళ్ళిపోయి, ఈ ఒక్క చిన్న మార్పు చేసుకోగలిగితే మన దేశంలో పోలీస్ వ్యవస్థ సంపూర్ణంగా స్వతంత్రంగా పనిచేస్తుంది. మీకు బ్రిటన్లో ప్రైమ్ మినిస్టర్ పిల్లలు కూడా పోలీస్ ఆఫీసర్స్ అరెస్ట్ చేస్తారు. అది మీరు కథలు వినే ఉంటారు. అమెరికాలో ప్రెసిడెంట్ పిల్లలు కూడా తాగి డ్రైవ్ చేసినా కూడా పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు. ప్రెసిడెంట్ కూడా ఇన్వాల్వ్ కాదు. ఇన్వాల్వ్ అవుతే మాత్రం చాలా ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం. అంత స్వతంత్ర ప్రతిపత్తి అక్కడ ఉంటున్నాం. మన దేశంలో ఎందుకు లేదు అంటే, డీజీపీ అపాయింట్మెంట్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ చేతిలో ఉండడం వల్ల ఈ ప్రమాదం జరుగుతుంది. డీజీపీ అపాయింట్మెంట్ కనుక పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ చేతిలో తీసుకెళ్ళి ఒక ఇండిపెండెంట్ బాడీ యూపీఎస్సీ గారికి ఇచ్చినట్లయితే, ఇక డీజీపీని ఎవరిని అపాయింట్ చేయాలని ఏ మంత్రి ముఖ్యమంత్రి చెప్పలేదు. ఆటోమేటిక్గా యూపీఎస్సీ వీళ్ళు అపాయింట్. నిన్న రిజల్ట్స్ వచ్చినాయి. సివిల్ సర్వీస్ 700 మందిని అపాయింట్ చేసేసినారు సివిల్ సర్వీసెస్. అక్కడ ఎవరు కూడా ఎంక్వైరీస్ చేయలేదు. ఒక ఎగ్జామ్, ఒక ఇంటర్వ్యూ పెట్టి 760 మందిని ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్గా అపాయింట్ చేశారు. అలాగే యూపీఎస్సీ షుడ్ అపాయింట్ డీజీపీ అనేది ఈ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. అది ప్రకాష్ సింగ్ అనే ఆఫీసర్ సుప్రీంకోర్టు దగ్గర వెళ్ళి ఆర్డర్స్ తీసుకురావడం జరిగింది. అది ఇంప్లిమెంటేషన్లో బాగా ఫెయిల్ అవుతుంది. దాని మీద ఒత్తిడి తీసుకురాగలిగితే పోలీస్ వ్యవస్థను మొత్తం మనం ప్రభుత్వ హస్తాల నుంచి బయటకు తీసుకురావచ్చు. నా ఉద్దేశంలో ఇది ఎంత రాడికల్ చేంజ్ అంటే, పోలీస్ వ్యవస్థను కనుక మంత్రుల చేతిలో నుంచి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ చేతిలో నుంచి బయటకు తీసుకెళ్తే ఇక రాజకీయాల్లో పోటీ చేయడానికి కూడా ఎవరు ముందుకు రాదు. అంత తేడా వస్తుంది ఈ జడ్జిమెంట్ యొక్క రాడికల్ నేచర్. మీరు పోలీస్ వ్యవస్థను కనుక ముఖ్యమంత్రి చేతిలో నుంచి మంత్రుల చేతిలో నుంచి బయటకు తీసుకొస్తే రాజకీయాల్లో పోటీ చేయడానికి, ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేయడానికి ఎవరో ముందుకు రాదు. అంత డిఫరెన్స్ వస్తుంది. పోలీస్ వ్యవస్థ ఎప్పుడైతే ప్రభుత్వం చేతిలో ఉందో మనం ఫైట్ చేయడం చాలా కష్టమవుతుంది. మీరు ఒక సింపుల్ ఆర్టీ అప్లికేషన్ పెట్టినా కూడా మిమ్మల్ని బెదిరించవచ్చు, లేదా మీ ఇంటికి వచ్చి బెదిరించవచ్చు, మీ మీద కేసు ఫైల్ చేయవచ్చు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే పోలీస్ వ్యవస్థ స్వతంత్రంగా లేకపోవడం. సో అవినీతి తగ్గించాలంటే పోలీస్ వ్యవస్థ పూర్తిగా స్వతంత్రంగా ఉండాలి. లేనట్లయితే అవినీతి తగ్గదు, పోరాటం చేయడం చాలా కష్టం అవుతుంది. తర్వాత సివిల్ సర్వెంట్స్ గురించి ప్రకాష్ టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కేసులో చెప్పడం జరిగింది. అది కూడా సిమిలర్ జడ్జిమెంట్. సో ఐఏఎస్ ఆఫీసర్కి ఒక ఫిక్స్డ్ టెన్యూర్ ఉండాలి. అలా ఉన్నట్లయితే వాళ్ళు డిసిప్లిన్గా పనిచేస్తారు అనేది ఒక
జడ్జిమెంట్. అది చాలా దేశాల్లో పర్మనెంట్ సెక్రటరీ వ్యవస్థ ఉంది. సో అలాంటి వ్యవస్థ కూడా మన దేశంలో వస్తే ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా నిష్పక్షపాతంగా నిర్భయంగా పనిచేసే టైం వస్తుంది. అలా ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ స్వతంత్రంగా పనిచేయగలిగితే మన దేశంలో కరప్షన్ అనేది పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు 2 o'clock ఇంకొక సెషన్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి మనం ఒక 2 minutes వికెట్ చేసేయాలి. సరే, ఇప్పుడు విషయం చాలా స్పష్టంగా క్లుప్తంగా కూడా ఏ పద్ధతిలో ఆర్టీఐ యాక్ట్ పనిచేయాలి, ఎట్లా అప్లికేషన్లు ఇవ్వాలి అనే విషయం చెప్పడం జరిగింది. కాబట్టి ఇదే పద్ధతిలో మన ఏరియాస్లో పెట్టినట్టయితే ఆ పద్ధతిలో మనం అక్కడ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ మనం ప్రారంభించినట్టయితే ఈ అవినీతిని అరికట్టడానికి కావాల్సిన ప్రయత్నాలు మనం చేయొచ్చు. దానికోసం మనం అందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది. అందుకని మనం సంప్రదించుకొని ఏ ఏరియాలో ఎప్పుడు పెడతారంటే రేపు 5వ తారీఖు నాడు సంగారెడ్డిలో మన మిత్రుడు నిజాముద్దీన్ గారు అడ్వకేటు ఆయన ఆ ప్రాంతంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే రేపు 2022లో ఎలక్షన్ జరగబోతున్నాయి, అది బయట. కానీ ఇక్కడ 23లో 24లో ఎలక్షన్ జరుగుతున్నాయి. కాబట్టి ఈ వీళ్ళు ఈ రాజకీయ నాయకులు ప్రభుత్వాలు ఏ పద్ధతిలో అవినీతి గురయ్యారో వాళ్ళని ఎక్స్పోజ్ చేయడానికి ఇప్పటి నుంచే మనం ప్రయత్నం చేస్తే వాళ్ళందరినీ ఆ రూపంలో ఎక్స్పోజ్ చేసి ఎవరైతే నిజాయితీగా ఉంటారో వాళ్ళని ఎన్నుకోమని చెప్పడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందుకని ఇప్పుడు మనకి కోరిన వెంటనే శ్రీనివాస్ మాధవ్ గారు శ్రీనివాస్ అదేవిధంగా కొండూరు వీరయ్య గారు మనకు వచ్చి అనేక విషయాలు చెప్పినందుకు పిఎఫ్ఆర్ఐ రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా పెద్ద మీటింగ్ ఒకటి ప్లాన్ చేసి ఇంకా ఎక్కువ మందిని మొబిలైజ్ చేయడానికి కావాల్సిన ప్రయత్నం చేద్దామని చెప్తూ మీరందరూ వచ్చినందుకు విన్నందుకు దీన్ని భవిష్యత్తులో మీరు అమలు చేస్తారని ఆశిస్తూ నేను ధన్యవాదాలు అందరికీ మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటూ ఇంతటితో ముగిసింది.